డియర్ పత్రిజీ, నమస్తే. డియర్ పిరమిడ్ మాస్టర్స్, ప్రియమైన పిరమిడ్ మాస్టర్లు అందరికీ, అలాగే ప్రపంచంలోని ప్రతి ధ్యానికి, అలాగే ధ్యానంలోకి వస్తున్న ప్రతి వ్యక్తికి అందరికీ కూడా డియర్ ఫ్రెండ్స్, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తెలుగు నుండి ప్రత్యేక ఆహ్వానం. ఈరోజు మనము పత్రిజీతో ముఖాముఖిలో పత్రిజీతో కొన్ని మెసేజెస్, కొన్ని విషయాలు, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనం ఏ విధంగా మన జీవితంలో అయితేనేమి, మన ఉద్యోగంలో అయితేనేమి, మనం ఒక పారిశ్రామికవేత్త అయితే మనము ఏ విధంగా మన జీవితాన్ని, మనం ఒక స్టూడెంట్ అయితే ఏ విధంగా మనము, ఒక యూత్ మాస్టర్ అయితే మనం ఏ విధంగా మన జీవితాన్ని మనం ఈ టైంలో జీవితంలోని ప్రతి విషయాన్ని మనము ఉండగలగాలనే విషయంపై కొద్దిగా పత్రిజీ ద్వారా తెలుసుకుందాం. చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరైనా ఒక ఫంక్షన్కి పిలుస్తారు, చేసుకోవాలా వద్దా, వెళ్ళాలా వద్దా, మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటాం, చేయాలా వద్దా, జాబ్ వచ్చింది వెళ్ళాలా వద్దా, గవర్నమెంట్ రూల్స్ పెట్టింది చేయగలమా చేయలేమా అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి సంశయాలు ఉన్నాయి ఈ టైంలో. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాల గురించి కొద్దిగా ముందుగా మనము ఈరోజు పూర్తిగా చర్చించుకుందాం. అయితే దానికన్నా ముందు, నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ బెంగళూరు, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నుండి ఈరోజు ఈ ప్రసారం సాగుతోంది. నేను 2002లో పూర్తిగా ధ్యానంలో నా గురించి నేను తెలుసుకుని 99లో పత్రిజీ గారితో నాకు పరిచయం అయింది. డాక్టర్ జీకే గారు ద్వారా ధ్యానం నేర్చుకొని తర్వాత పత్రిజీ గారితో కలిసిన తర్వాత నిజంగా ధ్యానంలో ఏముంది అని తెలుసుకోవడానికి నా మొట్టమొదటి పత్రిజీతో కలిసినటువంటి ఒక సంఘటన బాగా ఉపయోగపడింది. దాంతో ఒక 3 సంవత్సరాలు నేను దాని గురించి రీసెర్చ్ చేసి 2002లో దాని గురించి పూర్తిగా నా గురించి నేను తెలుసుకున్నాను. ఒక 2 నెలలు బాగా ధ్యానం చేస్తూ, ఒక 40 రోజుల నుంచి 2 నెలలు బాగా ధ్యానం చేస్తూ రోజు, అలాగే ఎన్నో బుక్స్ చదువుతూ, ఆ టైంలో మనలోని ఏదైనా కష్టం ఉన్నా, సుఖం ఉన్నా, మనలోని గెలుపు అనేది ఉన్నా, ఓటమి అనేది ఉన్నా కేవలం మన ఆలోచన ద్వారా మాత్రమే అని చెప్పేసి అప్పుడు తెలుసుకోగలడం జరిగింది. తర్వాత జీవితం పూర్తిగా మారిపోయింది. నాలాగే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు ఈ ధ్యానం ద్వారా, పత్రిజీ గారి ద్వారా, పిఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా ఎంతైనా వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చుకున్నారు. మనం ఒకటే వింటాం, ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. నా జీవితం ధ్యానానికి ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది. దీని అందరికీ కారణం డియర్ ఫ్రెండ్స్, మనం నేర్చుకున్నటువంటి మూలమైన సూత్రం, మన వాస్తవానికి మన ఆలోచనలు మాత్రమే సృష్టికర్తలము. మన వాస్తవాన్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటున్నామని చెప్పేసి ఒక అతి ముఖ్యమైనటువంటి స్పిరిచువల్ సైన్స్ ప్రిన్సిపల్. అలాగే మనలోని భయాన్ని తీయడానికి మనం ఒక అద్భుతమైనటువంటి ఇంకొక ఆధ్యాత్మిక సూత్రాన్ని మనం నేర్చుకున్నాం. మనం దేహం కాదు, మనం శరీరం కాదు, మనం ఆత్మ, మనం ఎనర్జీ, మనం శక్తి, మనకి చావు అనేది లేదు అని చెప్పేసినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రాన్ని పత్రి గారు పిఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా ఎన్నో రకాలుగా దాన్ని ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. ఈ 2 విషయాల్ని మనం ఎప్పుడైతే కలిపి కానీ జీవించగలుగుతామో దాన్ని ఎప్పుడూ కూడా ప్రతి పనిలో కూడా మనకు సమాధానం దొరుకుతుందనలో సంశయం లేదు. ఈ మధ్య నేను ఈ పుస్తకం ఒకటి చదువుతున్నాను, మైండ్ టు మ్యాటర్ అని చెప్పేసి. అంటే మన మనసులో మన ఆలోచనలు ఎలా ఉంటే, మ్యాటర్ అంటే ఇక్కడ జీవితంలో మ్యాటర్ అంటే ఏదైనా సంఘటనలు కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ ఉన్నవన్నమాట. సో మైండ్ టు మ్యాటర్ అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే పూర్తిగా అంతా అలాగా తయారవుతుంది, క్రియేట్ అవ్వబడుతుందని చెప్పేసి ఈ మాస్టర్ డాసన్ చర్చ్ అని చెప్పేసి ఈయన 2018లో, అంటే చాలా కొత్త నూతనమైన బుక్ ఇది, రీసెంట్గా వచ్చిన పుస్తకం ఇది. చాలా అద్భుతమైన బుక్. ఇందులో ఆయన ఎన్నో సంఘటనలు, చిన్న విషయాల నుంచి పెద్దవాటి వరకు ఆయన రాశారు. మచ్చుకకు ఆయన హవాయిన్ బీచ్లో ఆయన స్నార్క్లింగ్ అంటే ఈ సీలో కిందకి వెళ్ళి ఆ సీ కింద ఆయన ఒక ప్రత్యేకమైన దుస్తులతో లోపల స్విమ్మింగ్ చేస్తుంటారన్నమాట. స్నార్క్లింగ్ అంటే ఈ రీఫ్స్ అంటే
ఈ సీ తీరానికి కింద లోపల అన్ని రకాలటువంటి రీఫ్స్ అంటాము, అవన్నీ మొక్కల్లాగా అద్భుతమైన కలర్స్తో ఉంటాయి. వాటిని చూడడానికి ఆయన అంతా అక్కడ ఆ స్నార్క్లింగ్ చేస్తున్నారు. అంటే సీ కింద ఒక 30 అడుగుల కిందకు వెళ్ళి ఆ ఎడ్జ్లో మొత్తం అంతా అద్భుతంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో కానీ ఇలాంటి మంచి మంచి ఐలాండ్స్లో ఆయన చేస్తూ ఒక 2 గంటలు చేసిన తర్వాత బయటకు వచ్చేసి సడన్గా తెలిసింది ఆయన కీస్ పోయాయి. ఆయన కార్ కీసు, అపార్ట్మెంట్ కీసు 2 కూడా అన్నీ కలిపి ఆ బంచ్ అలా పడిపోయింది. ఆయన ఆ టైంలో ఏం చేయాలో తెలియదు. అక్కడ కీస్ లేవు, పూర్తిగా లాక్అవుట్ అయిపోయారు. కారులోకి వెళ్ళలేరు, అపార్ట్మెంట్లోకి వెళ్ళలేరు. సో మొత్తం అంతా బీచ్ ఎదిగితే ఓకే, ఇదంతా బీచ్లో లేదు అని కన్ఫామ్గా తెలిసిపోయింది దానికి. ఇది కేవలం ఆ వాటర్లో పడిపోయింది, అక్కడే పడిపోయింది. ఎలా వస్తాయి కీస్ ఎలా వస్తాయి? చూస్తే 20 నుంచి 30 అడుగుల కిందకి, సముద్రం కిందకి వెళ్ళాలి. ఆ కిందకి వెళ్ళిన తర్వాత అంతా కూడా బాగా గుబురు పొదల్లాగా రీఫ్స్ అనేవి ఉంటాయి, కోరల్స్ అంటాము, అవన్నీ ఉంటాయి. మొక్కలు అనమాట, మొక్కలు రకరకాల ఫ్లవర్స్ తోటి కానీ కోరల్స్తో ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి, బాగా పొదల్లా ఉంటాయి. డిస్టెన్స్ అంతా ఆయన చేసినటువంటి ప్లేస్ అంతా దాదాపు 150 అడుగుల నుంచి 150 మీటర్లు ఉంది. 150 మీటర్ల వరకు ఆ చివరి నుంచి తిరిగారు. సో అంత ఏరియాని ఆయన ఎదకాలి, ఇంపాసిబుల్. కానీ ఆయనకు తెలుసు, మన ఆలోచనల ద్వారా, మన విజువలైజేషన్ ద్వారా ఏదైనా అనుకుంటే మనం సాధించగలం తెలుసు. ఎప్పుడూ కూడా మనం ఎంత అనుకుంటామో అలాగే ఒక చైతన్య శక్తి ఉంది, అది కూడా మనకి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది అని కూడా విషయం ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఇంకా ఎలాగైతేనేమో మొత్తానికి వెతుకుదామని చెప్పేసి అందులోకి దూకుతారు. మళ్ళీ సముద్రంలోకి వెళ్తారు. వెళ్ళి వెతుకుతుంటారు, దొరకలేనప్పుడు నిరాశతో ఉన్నప్పుడల్లా ఆయన మరలా ఒకసారి మళ్ళీ విజువలైజ్ చేసుకుంటూ, మళ్ళీ చైతన్య శక్తితో ఒకసారి ఒకటవుతూ, కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్తున్నట్టుగా నాకు కీస్ ఇక్కడ అద్భుతంగా దొరుకుతున్నాయి అని చెప్పినట్టు మళ్ళీ ఆలోచించుకుంటుంటారు. చేస్తూ ఒక 3-4 గంటలు చేసిన తర్వాత చీకటి పడుతుంది. ఆయన ఇంకా దొరకలేదు, షోర్కి వచ్చేస్తారు, అంటే తీరానికి వచ్చేసి ఆ టైంలో ఇంకా కారు దగ్గరికి వెళ్ళబోతూ ఇంకేం చేద్దాం అనుకున్న టైంలో సడన్గా ఆయనకు ఒక ఏదో అనిపిస్తుంది, పక్కకు తిరిగినప్పుడు అంత దూరంలో ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఫాదరు, 2 బాయ్స్ ఉంటారు. ఎందుకు అనిపిస్తుంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి అని చెప్పేసి. ఆ మాత్రం దూరంలో ఉంటే ఆయనేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళకి వెళ్ళి నడుచుకుని వెళ్ళి, మీరు ఎవరైనా నేను ఇలా కీస్ నాకు పోయాయి ఉన్నాయా అని అడుగుతారు. అనగానే అందులో 2 పిల్లలు, చిన్నపిల్లవాడు టక్కన అలా పాకెట్లను తీసి ఇదిగోండి మీ కీస్ అని చెప్పేసి ఇస్తాడు. సో ఈ ఈవెంట్ అంటే ఈ 150 అడుగుల 150 మీటర్ల దూరం ఉన్నటువంటి ఇంత సీలో ఆయన కీస్ పడటము, ఆ కీస్ పడి ఎక్కడైనా పడవచ్చు, ఆ పొదల్లో ఉండొచ్చు. ఆ టైంలో ఇలా ఆయన చేస్తున్న టైంలోనే అలాగే ఫ్యామిలీ రావటము, వచ్చిన తర్వాత ఆ బాయ్ అక్కడికి వెళ్ళటము, ఆయనకు ఏదో విధంగా దొరకటము, అది తీయటము, ఈయన కూడా ఇంక వదిలేద్దాం అనుకున్న టైంలో సడన్గా ఆ టైంలో కాన్షియస్నెస్ అయితేనేమో ఏదైతే అనుకోండి, ఆయనకు ఆ పిలుపు రావడము, అలా చూడటము, చూసి అక్కడికి వెళ్ళటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడటము, ఇవన్నీ జరగటము. అంటే మనం అనుకుంటే మన చైతన్య శక్తి, ఈ గ్రేటర్ పవర్ అనేది కూడా ఎప్పుడు కూడా మన మీద, మనం ఏది అనుకుంటున్నామో, ఏది కావాలనుకుంటున్నామో దాని గురించి పూర్తిగా మనకి అందించడానికి రెడీగా ఉంది, మనం ఆ వాయిస్ని వింటూ ఉంటే అని చెప్పేసి ఆయన ఒక అద్భుతంగా అటువంటి సంఘటన జరిగినప్పుడు ఆయనలో కాన్షియస్ తరక పవర్, అంటే దాన్ని ఎప్పుడు కూడా మనం ట్రస్ట్ చేయాలి, దాని నుంచి మనం ఎంతైనా తీసుకోవచ్చు, మన ఆలోచనలు ఎలా ఉంటే అలా దొరుకుతాయి అని చెప్పేసిన పవర్ ఇంకా పెరిగింది. అలా అటువంటి సంఘటనలు ఇందులో చాలా ఉన్నాయి. అలాగే రష్యా కోల్డ్ వార్ టైంలో 80 నుంచి 90 వరకు విపరీతమైనటువంటి, ఇప్పుడు యంగర్ జనరేషన్ తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఆ 10 సంవత్సరాలు ఎంతైనా ఈ కోల్డ్ వార్ ఎరా ఉండేది రష్యాకి, అమెరికాకి. అటువంటి టైంలో కూడా ఆయన ఒక సంఘటన రాస్తారు. ఒక బాయ్, 18 సంవత్సరాల బాయ్ ఏ విధంగా తను ఒక హెలికాప్టర్, ఒక ఫ్లైట్ తీసుకొని రష్యాలోకి వెళ్తాడు. ఆ సంఘటన ద్వారా దాదాపు ఒక 10 కోయిన్సిడెన్స్లు జరిగి, ఊహించినటువంటి కోయిన్సిడెన్స్ జరిగి ఆ సంఘటన బయటికి రావడము, దాని ద్వారా గోర్బచేవ్ గారికి ఎంతైనా శక్తి రావడము, ఆయన దాన్ని ఉపయోగించుకొని ఈ కోల్డ్ వార్ని పూర్తిగా డిసల్యూట్ చేయడానికి కావాల్సినటువంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కూడా జరిగాయి. అంటే ఒక చిన్న బాయ్ అనుకుంటాడు, ఎందుకంటే ఆ బాయ్కి ఆ టైంలో కోల్డ్ వార్లో చాలామంది బాగా టెన్షన్లో ఉండేవారు. ఏదైనా జరిగితే, అప్పట్లో యుద్ధం జరిగితే జర్మనీకి బాగా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ 2 వాడు రష్యాకి, వాడు అమెరికా వైపు ఉండేవి. సో ఈ బాయ్ ఈ కోల్డ్ వార్ని ఎలాగైనా ఆపాలి, ఈ గొడవలు ఎలాగైనా ఆపాలని చెప్పేసి తను ఒక స్ట్రాంగ్గా అనుకొని తర్వాత చేసినటువంటి సంఘటన అనమాట. అంటే దీని ద్వారా మన ఆలోచనల ద్వారా మనం ఏదైనా ఒక భావంతో, ఒక ఇంటెంట్తో స్ట్రాంగ్గా ఉంటే మనకి ఏది కావాలంటే అది దాని గ్యారంటీగా మనం పొందవచ్చు, అది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున అని చెప్పేసి, ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదైనా వస్తుంది అని చెప్పేసి ఒక అద్భుతమైన పుస్తకం ఇది. చదువుతుంటే చాలా బాగుంది. సో సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీరు కూడా సార్
మొదటి నుంచి మన ఆలోచన ద్వారా మనం ఎంతైనా చేయొచ్చు అనే విషయం చెప్తూ వచ్చారు. మొట్టమొదటి నుంచి కూడా పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క మెయిన్ ఫిలాసఫీ కేవలం మన మనస్సు, మన ఆలోచన బాగుండాలి అని చెప్పేసి ఒకటి. ఈ కరోనా కూడా కేవలం అలాగే అనిపిస్తుంది. ఎవరో ఒకరి ద్వారా ఏదో జరిగింది అంతే అనుకుంటాం, ఎవరో ఒక పర్సన్ ద్వారా వచ్చింది అనుకుంటాం, కానీ అది చూస్తే ప్రపంచం మొత్తానికి ఒక వేరే కాన్షియస్నెస్ పూర్తిగా మార్చడానికి వచ్చినట్టుగా ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు అన్నటువంటి విషయం ద్వారా పూర్తిగా కరోనా రుజువు చేస్తుంది. మీరు ఎప్పుడూ అంటుంటారు, మనం కళ్ళు కనాలి, మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి, తర్వాత మనకు కావాల్సినంత వస్తుందని. సో ఒక కరోనా ద్వారా ప్రపంచం మొత్తం పూర్తిగా మారిపోయింది. ఏదైనా జరగవచ్చు ఇప్పుడని చెప్పేసి. ఈ డాసన్ చర్చ్ గారు కూడా అలాగే ఏదైనా జరగవచ్చు, నాకు కీస్ దొరకవు అని చెప్పేసి ఆయన ఆ క్షణంలోనే వదిలేసినట్టు, లేదు ఎలాగైనా నాకు దొరుకుతాయి అనుకుంటే ఆయన చేతిలోకి వచ్చినట్టు. అలా సార్ ఈ టైంలో అందరికీ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న, ఎలా జీవించాలి? ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎలా జీవించాలనేటువంటి ఒక ముఖ్య ప్రశ్న ఒకటి ఉంది. అన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. పిరమిడ్ మాస్టర్ మీరు ఎప్పుడూ చెప్తారు, మీ ఆలోచనతో ఉంటే ఎలాగైనా చేసుకోవచ్చు అని. కానీ అందరి పరంగా మీరు ముఖ్యంగా ఒక సందేశం ఈరోజు ఈ టైంలో, కరోనా టైంలో ఎలా జీవించాలి? ఈ మైండ్ ఓవర్ మ్యాటర్ అన్నది నేను గత 30-40 సంవత్సరాలుగా చదువుతున్నాను. ఎంతోమంది మాస్టర్లు, ఎంతోమంది సైంటిస్టులు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, ఎన్నో ప్రయోగాలు చేసి ఈ మైండ్ ఓవర్ మ్యాటర్ని ఎంతో బాగా అభివృద్ధి చేశారు సబ్జెక్ట్ని. ఈరోజు ఇంకొక పుస్తకం రావడం చాలా బాగుంది. సత్యం ఎప్పుడు కూడాను బట్టబయలు అవుతుంటుంది. సత్యాన్ని బట్టబయలు చేసేవాడే శాస్త్రజ్ఞుడు. నేను సత్యం అనేది అదే జయిస్తుంది. సత్యం ఏవ జయతే, ఏదైతే సత్యం అవుతుందో అదే జయిస్తుంది, ఏదైతే అసత్యం అదే అపజయం చెందుతుంది. మన భావనలే మన భవంగా మారుతుంది. యద్భావం తద్భవతి అని ఎప్పుడూ భారతదేశంలో అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ అష్టావక్ర గీతలో అష్టావక్రుడు చెప్పాడు, ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతి హే సత్యేయం యా మతి సా గతిర్భవేత్. ముక్తిని అభిమానించేవాడు, ముక్తిని కోరుకునేవాడు ముక్తుడే అవుతాడు. బంధాన్ని అభిమానించేవాడు, బంధాన్ని కోరుకునేవాడు బద్ధుడే అవుతాడు. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది అని చెప్పి అష్టావక్ర గీతలో ఉంది. యా మతి సా గతిర్భవేత్. 2 పదాలు ఉన్నాయి చూడండి, మతి గతి. మతి అంటే మైండ్, గతి అంటే డెస్టినీ. ఏమవుతుంది? నీ యొక్క మతి ద్వారానే నీ యొక్క గతి ఉంటుంది. నీ యొక్క మతి ఆధారంగా లేకుండా వేరే గతి ఎక్కడ ఉండదు. ఇంకోటి ఎవరో నీ గతిని నిర్దేశించరు. నీ గతిని నువ్వే నిర్దేశించుకునే ఆ పరమాత్ముడు నువ్వే. నీ మతే మైండ్. మతి అంటే మైండ్. యా మతి సా గతిర్భవేత్ అని అష్టావక్ర గీతలో చెప్పారు. అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్పాడు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అదే సూర్యుడు, అదే సత్యం. ఆ మతి గతి అనేదాన్నే ఈ పుస్తకంలో ఇప్పుడు మైండ్ అండ్ మ్యాటర్ అనేది వచ్చింది. మైండ్ టు మ్యాటర్. అవును సార్. మ్యాటర్ని అధ్యయనం చేసే శాస్త్రజ్ఞులు ఉన్నారు, మైండ్ని అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఆధ్యాత్మికత అంటే మైండ్ని అధ్యయనం చేసే శాస్త్రజ్ఞులే. ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు, ఒక యేసు ప్రభువు, ఒక పతంజలి, వీళ్ళంతా దేన్ని అధ్యయనం చేశారు? ఆ మైండ్ని అధ్యయనం చేశారు. ఆ మైండ్ని కంట్రోల్లో పెట్టుకుని ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ మైండ్ టు మ్యాటర్నే ఆధ్యాత్మికత అంటున్నాం మనం. మైండ్కి సంబంధం లేకుండా మ్యాటర్ని మార్చేది భౌతిక శాస్త్రజ్ఞుడు, ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు. ఐన్స్టీన్ కూడాను మైండ్ యొక్క సిద్ధాంతం గొప్పది అని చెప్పేసి మ్యాటర్ మీద చెప్పాడు. అణువు పరమాణువుల మీద పరిశోధన చేస్తూ. దాని గురించి మీరు కాదు చెప్పండి అందరికీ. ఎస్ సార్. సో ఐన్స్టైన్ అంటే ఈ సెంచరీలో గత 90 సంవత్సరాల నుంచి 1915 నుంచి ఇప్పటి వరకు అంటే 100 సంవత్సరాలు పూర్తయింది. క్వాంటమ్ ఫిజిక్స్ అనే శాస్త్రం ఉంది. ఫిజిక్స్లో క్వాంటమ్ ఫిజిక్స్ అంటే క్వాంటా అంటే మన పరమాణువుల్లో ఉన్నటువంటి అతి చిన్న భాగాన్ని క్వాంటా అంటాం. అంటే ఎనర్జీ ప్యాకెట్స్ అనమాట, వాటిని శక్తి ప్యాకెట్స్. సో అక్కడ ఉన్న మ్యాటర్ ఏం చెప్తుంది, అక్కడ ఈ శాస్త్రజ్ఞుడు ఐన్స్టీన్ దగ్గర నుంచి నీల్ బోర్ అని చెప్పేసి ఇలాగే అందరూ శాస్త్రజ్ఞులు కనుక్కునేది ఏంటంటే, హెసెన్బర్గ్ అని చెప్పేసి వీళ్ళందరూ కనుక్కునేది ఏంటంటే, మన పరమాణువుల్లో పూర్తిగా మన దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవయవాలలో కణాలు ఉన్నాయి.
కొన్ని వందల వేల కోట్ల కణాలు ఉన్నాయి మన దేహంలో. ఈ కణాల్లో మరలా చూస్తే అణువులు ఉన్నాయి, అణువుల్లో పరమాణువులు ఉన్నాయి. అణువులు అంటే వాటరు, సోడియం క్లోరైడ్, ఉప్పు, సోడియం క్లోరైడ్ అని, వాటర్ అంటే H2 అంటాం. ఇవన్నీ అనమాట మాలిక్యూల్స్ అంటాం అణువులు. పరమాణువులు అనగానే యాటమ్స్ వస్తాయి, హైడ్రోజను, ఆక్సిజన్ ఇలా చెప్పేసి ఉన్నాయి, సోడియం అని చెప్పేసి ఇవన్నీ. అవన్నీ కూడా ఒక లోయెస్ట్ ఎలిమెంట్లు అనమాట. ఇప్పుడు వాటి లోపల చూసినప్పుడు ఏం చేశారంటే శాస్త్రవేత్తలు చూసినప్పుడు అది అంతా కూడా 3 విషయాలు ముఖ్యంగా కనుక్కున్నారు. ఒకటి, ఈ పరమాణువుల్లో 99.99% అంతా కూడా శూన్యం ఉంది. పరమాణువుల లోపల చూస్తే 99.99% అంతా శూన్యం ఉంది. 99.99 అంటే దాన్ని మనం సింపుల్గా చేసుకోవాలి, రౌండ్ చేస్తే ఏం చేయమంటామండి, 100 అంటాం. అంటే 100% లోపల, అంటే 100కి 100% వరకు లోపల అంతా కూడా శూన్యమే ఉంది ఒక పరమాణువులో చూసినప్పుడు. ఒకటి, ఈ ఏదైతే మనం అందులో యాక్చువల్గా మనం నిజంగా మ్యాటర్ అంటే మనం బరువు ఉంది, మనకు వెయిట్ ఉంది, విధంగా ఇదంతా పదార్థం అనుకుంటున్నామో ఆ పదార్థం అనేది మనకు తెలుసు. పరమాణువుల్లో ఓన్లీ ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి, అవి మాత్రమే పదార్థాలు. ఆ పదార్థం అనేది కేవలం 0.0000011 సున్నాల తర్వాత ఒకటి వస్తుంది. అంత తక్కువ ఉంది పదార్థం, మిగిలినంతా కూడా శూన్యం ఉందని కనుక్కున్నారు. ఒకటి. 2, ఏదైతే మనం పదార్థం అనుకుంటున్నామో అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనేవి కూడా అవి కూడా శక్తిగానే మాత్రమే ఉన్నాయి. అవన్నీ కూడా శక్తిగా ఉన్నాయి. శూన్యం అనేది ఒకటి ఉంది ఫస్ట్. శూన్యం అంతా శక్తి ఉంది. ఆ శక్తిలో ఏముంది అని చూస్తే ఆ శక్తిలో ఇన్ఫర్మేషన్ ఉంది, సమాచారం ఉంది. ఆ సమాచారం ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది అంటే ఒక మనిషి యొక్క ఆలోచన ద్వారా సమాచారం మారుతూ ఉంది. ఒకటి, ఆ సమాచారం కాంతి కన్నా వేగంగా ప్రసరిస్తుంది అని చెప్పేసి 2 విషయాలు కనుక్కున్నారు. సో మొత్తం అంతా శూన్యం ఉంది. శూన్యంలో శక్తి అంతా అంటే ఏంటంటే సమాచారం, ఇన్ఫర్మేషను. సమాచారం మనిషి యొక్క ఆలోచన ద్వారా పూర్తిగా మారుతుంది. అది కాంతి వేగం కన్నా అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల కన్నా స్పీడ్గా వెళ్తుంది. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అంటే ఒక సెకండ్లో అంటే ఏదైనా ఇలాగంటే అది ప్రపంచం చుట్టూ 6 సార్లు తిరిగి రావడం అనమాట. అంటే మనం ఇక్కడుండి అమెరికాలో ఏదైనా మనం అనుకుంటే అక్కడికి వెంటనే ఆ వ్యక్తికి చేరిపోతుంది. దాన్నే మనం టెలిపతి అంటాం. అంటే ఒక శక్తి ద్వారా కమ్యూనికేషను అది వెళ్ళిపోతుంది అనమాట. సో కనుక్కునేది అంతా శూన్యము. 2, పదార్థం అనేది ఏదనుకుంటున్నామో అది కూడా ఫస్ట్ శక్తిగానే ఉంది. ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా పరమాణులు అందులో ప్రతిదీ కూడా శక్తిగా ఉన్నాయి. అది ఎప్పటి వరకు శక్తిగా ఉంటుంది మనం కనుక్కునేది ఏంటంటే ఎప్పుడైతే మన దృష్టి దాని మీద పెడతామో అంతవరకు అది శక్తిగా ఉంది. దృష్టి ఎప్పుడైతే పెట్టి నేను దీన్ని ఇక్కడ చూడాలి అనుకుంటే అది అక్కడ కనిపిస్తుంది. సో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎలక్ట్రాన్స్ తీసుకున్నారు. ఎలక్ట్రాన్స్ అంటే పరమాణువుల కన్నా ఇంకా చిన్నటువంటి పార్ట్లు అనుకోండి. వాటిని తీసుకున్నప్పుడు అవి ఏంటంటే పదార్థంతో సమానం మనకు తెలిసినట్టు సైన్స్ ప్రకారం. తీసుకొని వాటిని ఒక చిన్న మార్బుల్ బాల్ అనుకోండి, ఒక గోళికాయలు అనుకోండి, వాటిని ఒక మెషిన్ గన్లో పెట్టి స్ట్రైట్గా విసురుతున్నారు. మనం విసిరాం అనుకోండి, ఇక బంతిని స్ట్రైట్గా విసిరితే స్ట్రైట్గా వెళ్ళి గోడ మీద పడాలి. ఒక 10 సార్లు విసిరితే 10 సార్లు ఎదురుగా గోడ మీద పడాలి. కానీ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ని విసురుతున్నప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళి పడకుండా అది అటు ఇటు వెళ్ళి ఒక్కొక్కసారి ఇక్కడ ఒకసారి ఎక్కడ పడడం మొదలుపెడుతుంది. అదేంటి నేను బాల్ని కదా విసురుతున్నాను, స్ట్రైట్గా వెళ్ళాలి కదా, లీనియర్గా వెళ్ళాలి కదా అనుకుంటే అటు ఇటు వెళ్తుంది అనమాట. అప్పుడు తెలిసింది ఆ ఎలక్ట్రాన్ అనేది ఒక శక్తి తరంగంగా ఉంది, వేవ్గా ఉంది. వేవ్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే అది అటు ఇటు వెళ్తుందనమాట. అది ఒక స్ట్రైట్గా ఉంటుంది, ఒక బాల్లా కాదు, రైట్. ఒక వాటర్ అంటే వాటర్ వేవ్ ఉంటుంది కదా, వేవ్ ఇన్ నేచర్, దానికి ఎటు ఉంటే అటుపక్క వెళ్ళిపోతూ ఉంటుంది అలా అనమాట. సో వేవ్ లాగా ఉంది, అటు ఇటు వెళ్ళిపోతుంది. అలా కాదు అని చెప్పేసి ఇది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఒక ఎలక్ట్రానిక్ మీటర్ని పెట్టి చూశారు, ఎందుకు జరుగుతుంది ఇలాగ. నేను వేసేది బాల్ అంటే బాల్ కదా, అంటే ఎలక్ట్రాన్ అనేది పదార్థం కదా అనుకోండి. చూసినప్పుడు నేను ఇలా స్ట్రైట్గా వేస్తున్నాను కాబట్టి అది స్ట్రైట్గా వెళ్ళాలి అని అనుకుంటున్నట్టుగా చూస్తారు. అది ఎప్పుడైతే అనుకుంటున్నారో అది స్ట్రైట్గా వెళ్ళడం మొదలుపెట్టింది. ముందేమో అటు ఇటు ఎక్కడెక్కడో పడుతుంది గోడ మీద, కానీ చూడడం మొదలుపెట్టి ఇది నేను అక్కడ కదా వేస్తున్నాను అందుకని అక్కడికే వెళ్తుందని చూడడం మొదలుపెట్టినప్పుడు అక్కడికే వెళ్తుంది. సో అప్పుడు తెలిసింది మనలో ఉన్నటువంటి పదార్థం అనేది కూడా కేవలం శక్తి తరంగంగా ఉంది. అది శక్తి తరంగం అనగానే అలా వెళ్తూ ఉంటుంది. మీలోని శక్తి తరంగం ఉన్నాయి, నాలో శక్తి తరంగాలు అన్నీ కూడా శక్తి తరంగాలు అలా వెళ్తూనే ఉన్నాయి. అంటే మనం అందరం కలిసిపోతున్నాం అనమాట. శక్తిగా ఉన్నప్పుడు మన తరంగాలు, మీ తరంగాలు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరి తరంగాలు, విశ్వంలోని అందరి తరంగాలు కూడా కలిసిపోతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మన దృష్టి ఎక్కడైనా పెట్టామో ఇది నాకు ఇది కావాలి, నేను చూస్తున్నాను, ఇది కదా అని మనం అనుకుని చూస్తున్నప్పుడు
అది అక్కడ ప్రత్యక్షం అవుతుంది అని చెప్పేసి కనుక్కున్నప్పుడు మన దృష్టి ఎక్కడ ఉంటే అక్కడ మన శక్తి వెళ్ళి అక్కడ అది మ్యాటర్గా పదార్థంగా తయారవుతుందని చెప్పారు. మన దృష్టిని బట్టి సృష్టి ఉంటుందని చెప్పి మన వాళ్ళు చెప్పారు. దృష్టిని బట్టి సృష్టి సార్. ఎక్కడ దృష్టి ఉంటుందో అక్కడ సృష్టి జరుగుతుంది. ఎస్, సేమ్ థింగ్ క్వాంటమ్ ఫిజిక్స్. కరెక్ట్ సార్. దృష్టిని బట్టి సృష్టి. సో ఈ పాండమిక్ సమయంలో కరోనా వస్తుందా రాదా, అది సృష్టింపబడుతుందా లేదా, మనకి పక్కవాడికి వచ్చింది, వాడు సృష్టించుకున్నాడు, కానీ నేను సృష్టించుకుంటాను లేదా అని నా యొక్క దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. నాకు కూడా వస్తుందేమో నువ్వు అనుకునే అలా వస్తుంది, ఎందుకంటే నీ దృష్టి అలా ఉంది. కరెక్ట్ సార్. నాకెందుకు వస్తుంది అనుకున్నావు అనుకోండి, నీకు రాదు. కరెక్ట్ సార్. పక్కవాడికి వస్తుంది కానీ నీకు రాదు. అవును. నువ్వు పక్కవాడికి వచ్చింది, వాడికి నేను సేవలు చేసావు, వాడు కాళ్ళు పిసికా, వాడికి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టే, వాడి పక్కనే పడుకున్నావు, కానీ నీ దృష్టి ఏంటి, నాకేమీ రాదని చెప్పేసి, అప్పుడు నీకేమీ రాదు. అది దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. కరెక్ట్ సార్. ఇదే క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క ప్రిన్సిపల్. ఎస్ సార్. ఇదే ఆధ్యాత్మికత యొక్క ప్రిన్సిపల్ సిద్ధాంతం. ఎస్ సార్. ఇదే జీవిత సిద్ధాంతం. ఓకే. నా జీవితంలో నేనేమనుకున్నాను, నేను ప్రపంచానికంతా ధ్యానం చెప్తాను ఒకప్పుడు. ఇప్పుడు ప్రపంచం అంతా ధ్యానం చెప్తున్నాను. ఎస్ సార్. ఇప్పుడు ఈ పెద్ద పిరమిడ్ వ్యాలీ వచ్చింది. ఈ సృష్టి ఎలా జరిగింది? ఎన్నో వ్యాలీస్ వచ్చాయి ఆంధ్ర రాష్ట్రాన్ని నిండా, భారతదేశం నిండా ఎన్నో పిరమిడ్ నిర్మాణం జరిగింది. అది సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? మన దృష్టి నుంచి వచ్చింది. మన దృష్టి పెట్టకపోతే అవన్నీ వచ్చేవా? రాదు. ఈ శరీరం మనకి ఎలా వచ్చింది? మనం పైలోకాలు ఉన్నప్పుడు నేను కింది లోకానికి వెళ్ళాలి, భూలోకానికి వెళ్ళాలి, నాకు శరీరం కావాలి అనుకున్నప్పుడు వచ్చింది. నీకు శరీరం కావాలన్నప్పుడు మీ తల్లి మీ తండ్రి వాళ్ళిద్దరూ సంభోగం చేశారు, అక్కడి నుంచి ఒక పిండం వచ్చింది, ఆ పిండంలో నువ్వు దూరావు. నేను దూరాను. ఎస్. నీకు పిండం కావాలి కదా దూరడానికి. అవును. అది నీ ఆలోచన ద్వారా వచ్చింది. ఆలోచన. కరెక్ట్. నాకు పలానా తల్లిదండ్రి కావాలి, వాళ్ళిద్దరే నాకు తల్లిదండ్రి కావాలి, నేను అక్కడే జన్మ తీసుకోవాలి, పక్కింట్లో కాదు ఈ ఇంట్లో జన్మ తీసుకోవాలి అని మీరు మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో, నేను మా అమ్మ నాన్న ఇంట్లో నేను జన్మ తీసుకున్నాను. మీరు మా ఇంట్లో ఎందుకు జన్మ కాలేదు, నేను మీ ఇంట్లో ఎందుకు జన్మించలేదు? జన్మించవచ్చు, కానీ మన దృష్టి ఇక్కడ ఉంది, అక్కడ దృష్టి, మన దృష్టి బట్టి సృష్టి ఉంటుంది అన్నది గొప్ప సిద్ధాంతము. భౌతిక శాస్త్ర సిద్ధాంతము, ఆధ్యాత్మిక శాస్త్ర సిద్ధాంతం రెండు ఒకటే కలిసిపోయాయి. క్వాంటమ్ ఫిజిక్స్లో రెండు కలిసిపోయాయి. కరెక్ట్ సార్. భౌతిక శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రం రెండు కలిసిపోయాయి ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో. అవును సార్. కనుక ఇప్పుడు అందరికీ చాలా తేలిక, అందుకే ఇలాంటి పుస్తకాలు అన్నీ వస్తున్నాయి. అవును. మైండ్ టు మ్యాటర్, ప్రతిదీ మైండే. మైండ్ అంటే ఆత్మ. శరీరంలో ఉన్నప్పుడు ఆత్మని మైండ్ అంటాం. అవును. మనస్సు అంటాం. ఎస్. శరీరంలో బయట వస్తే మనసుని అదే ఆత్మ అంటాం. శరీరంలో ఉన్నప్పుడు ఆత్మని మనస్సు అంటాము, మనస్సు శరీరం బయటకు వచ్చి దాన్ని ఆత్మ అంటాం. బాగుంది సార్. నీ పేరు చంద్రశేఖర్ కదా, అయ్యా చంద్రశేఖర్ వెళ్ళిపోయాడు అయ్యా అంటాం. అంటే ఎవరు వెళ్ళిపోయారు? చంద్రశేఖర్ అన్నప్పుడు ఆ మనస్సు ఉంది, ఆ మనస్సు వెళ్ళిపోయింది. అవును. మనం ఏమో ఆత్మ వెళ్ళిపోయింది అంటాం, మనస్సు వెళ్ళిపోయింది అన్నాం. అవును. వెళ్ళిపోయిందని ఆత్మ అంటాం, ఉన్నదాన్ని మనస్సు అంటాం. అవును. ఉన్నది అదే వస్తువు, పోయేది అదే వస్తువు, కానీ పోయిన వస్తువుని ఆత్మ అంటాము, ఉన్న వస్తువుని మనస్సు అంటాం, మైండ్ అంటాం. ఇప్పుడు బాడీని ఏంటి నడిపిస్తుంది? చేయి పైకి పెట్టండి, చేయి కిందకి దించండి. ఎవరు దించారు? ఏంటి దించింది? ఏంటి పైకి పెట్టింది? మీ మైండే. అవును. మనసు ద్వారా సిగ్నల్ వెళ్ళింది. మనసు అంటే ఆత్మే. మళ్ళీ మనసు అంటే ఆత్మ. కరెక్ట్ సార్. మనసు ఆత్మ రెండు ఒకటే వస్తువు. చనిపోయేటప్పుడు ఆత్మ అంటాము, బతుకున్నప్పుడు మనసు అంటాము, అంతే. కరెక్ట్ సార్. పదం తేడా. మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ లాగా. మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్ అంటాము, గత ఎలక్షన్స్లో మినిస్టర్ అయినప్పుడు ఎక్స్ మినిస్టర్ అంటాం. ఆత్మ అనేది ఎక్స్ మనస్సు, మనస్సు అనేది కరెంట్ ఆత్మ. కరెంట్ ఆత్మ. ఓకే. సో ఇక్కడ మనసులో ఏది సృష్టి జరుగుతుంది, ఏ ఆలోచన వస్తుందో అదే జరుగుతుంది వాడికి. నాకు కూడా కరోనా వస్తుందేమో. నిన్ననే విన్నాను నేను, మన పిరమిడ్ మాస్టర్ కుల్విందర్ సింగ్ అని ఢిల్లీలో ఉన్నాడు. ఆయన భార్య చనిపోయింది. ఆయన భార్య అన్ని సపర్యలు చేశాడు, పక్కనే కూర్చొని సపర్యలు చేయాలి కదా, చేయాలి. ఆవిడ కరోనా వచ్చింది, వచ్చి ఆవిడ పోయింది. ఎందుకు? ఆవిడ మెడిటేటర్ కాదు, ఇతను మెడిటేటర్. ఇతను ఈ కుల్విందర్ సింగ్ మన పిరమిడ్ మాస్టర్ ఢిల్లీ సపర్యలు చేశాడు. అక్కడ ఉన్న కరోనా పేషెంట్స్ అందరికీ ధ్యానం నేర్పించాడు. చాలామంది అక్కడ ధ్యానం నేర్చుకున్నారు కూడా కరోనా పేషెంట్స్.
ఈవిడ కరోనా వచ్చిందని చెప్పి భయంతో పోయింది ఈవిడే. ఇతను హాయిగా ఉన్నాడు, ఇతనికి కరోనా రాలేదు. అక్కడే సేవలు చేశాడు అన్నీ. ఇతను 10 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాడు. తన వాస్తవానికి తానే సృష్టికర్తని తెలుసుకున్నవాడు. యద్భావం తద్భావతని తెలుసుకున్నాడు కుల్వీందర్ సింగ్. అతనికి ఏమీ రాలేదు. నిన్ననే చెప్పాడు నాకు, నిన్న పొద్దున్న జూమ్లో, ఇది ఇలా జరిగిందని చెప్పేసి. అంతా ధ్యాన మహిమ అని చెప్పాడు. ధ్యానంతో మన శక్తి మన ఏంటో మనకు తెలుస్తుంది. ధ్యానం చేయని వాళ్ళకి, ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక ఫ్లూట్ ఇస్తాను, నువ్వు వాయించగలవా? నేర్చుకుంటే వాయించలేదు సార్. ఫ్లూట్ ఇస్తాను అంతే, వాయించగలవా? లేదు. వాయించలేవు. లేను. ఎప్పుడు వాయించగలవు? దాన్ని సాధన చేసినప్పుడు వాయించగలవు. అంటే ఫ్లూట్ ఉంటే లాభం లేదు, దాన్ని ఉపయోగించుకునే నేర్చుకో విధానం తెలిసి ఉండాలి. మనసు ఉంటే లాభం లేదు, మనసును ఉపయోగించుకునే విద్య తెలియజేయాలి. ఆ మనసును ఉపయోగించుకునే విద్య పేరే ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్రము. నీ మనసును నువ్వు ఉపయోగించుకోవాలి. వాయిస్ ఉంది, నువ్వు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పడతావా? ఎందుకు పడవయ్యా? ప్రాక్టీస్ లేదు, సాధన లేదు. ఆయన ఏం చేశాడు? జీవితకాలం సాధన చేశారు. మరి అందుకే అంత బాగా పాడాడు. మనం చేసామా? చేయకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు. కనుక అదే గొంతు, అందరికి అదే గొంతుంది. అదే గొంతు. అవును సార్. గొంతులో ఏమైనా తేడా ఉందా? లేదు. గొంతు తేడా లేదు, కానీ మనం ఉపయోగించుకునే విధానాల్లో తేడా ఉంది. బ్రూస్లీ ఉన్నాడు, ఒక దెబ్బతో అందరినీ కొట్టేస్తాడు. నువ్వు కొట్టగలవా? నీకు అవే చేతులు ఉన్నాయి, కానీ నీ చేతుల్లో బలం ఉందా? ఎందుకు లేదు? మన ఆలోచన అటువైపు పెట్టట్లేదు, ప్రాక్టీస్ లేదు. నీ ఆలోచన అటువైపు లేదు, లేదు, ప్రాక్టీస్ లేదు. కనుక ఆలోచన అదే విధంగా ఉంటే నువ్వు కూడా అదే ప్రాక్టీస్ చేస్తావు. నువ్వు కూడా బ్రూస్లీ అయి ఉండేవాడివి. మిరాకిల్, ఆయన మిరాకిల్ చేస్తారంటాము, మనం కూడా చేయొచ్చు. ఎస్ సార్. అవునా కదా? అవును. చేతులు ఏమైనా చేస్తాయి. అవును. ఒకసారి ఏమైందంటే 1964లో నేను త్యాగరాజ ఉత్సవాల్లో నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను, బాయ్గా, సికింద్రాబాద్లో మా గురువు గారి దగ్గర. పెద్ద పెద్ద వయలినిస్టులు, పెద్ద పెద్ద సంగీతకారులంతా వచ్చేవాళ్ళు త్యాగరాజ ఉత్సవాలంటే. వాళ్ళందరినీ నేను రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని సెండ్ ఆఫ్ చేయాలి, తీసుకురావాలి వాళ్ళని. ఎంఎస్ గోపాలకృష్ణ అని పెద్ద వైలెనిస్ట్, నెంబర్ 1 వైలెనిస్ట్ ఇన్ ఇండియాలో. ఆయన వచ్చాడు. ఆయన దగ్గర తీసుకుని నేను ఆయన ఇద్దరం రైల్వే స్టేషన్కి వెళ్ళాం 1964. నా వయసు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఓకే సార్. 16, 17 ఉంటాయి. ఓకే. ఆ రైల్వే స్టేషన్లో ఆ లగేజ్లో రైల్వే వచ్చేటప్పుడు నేను ఆయన అడిగాను, స్వామీజీ ఇంత చక్కగా మీరు వైద్యం ఎలా వహిస్తారని చెప్పేసి. మీ వేడి ఏదైనా స్పెషల్గా ఉందా మీ చేతిలో? వేడి దగ్గర వాయించేది వైద్యాన్ని. అవును. అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నాయన నా చేతిలో వేది అన్ని స్పెషల్ ఏం కాదు, అన్నీ మామూలే. నేను 6 గంటలు సాధన చేస్తాను నాయన అన్నాడు. రోజు 6 గంటలు. నేను రోజు 6 గంటలు సాధన చేస్తాను, అందుకోసం వస్తుంది అన్నాడు. సాధనతో సమకూరు పనులు ధరలోనా అన్నాడు వేమన. సాధన అంటే నువ్వు ఏం చేసావు? నువ్వు నీ మనసును ఉపయోగించుకున్నావు. నీ మనసు ఎటువైపు పెట్టావు? ఆ వైద్యం పెడితే వైద్యం వాయిస్తావు, ఫ్లూట్ వాయిస్తే ఫ్లూట్ వాయిస్తావు, ఆ కుమ్మరి పనులు చేస్తే కుండ చేస్తావు, పెయింటింగ్ చేస్తే పెయింటింగ్ చేస్తావు. ఏదైనా ఉపయోగించుకోవచ్చు. అంతా నీ మనసు మీద ఆధారపడి ఉంది. నువ్వు ఏం చేస్తావో, ఏం చేయగలవో, ఏం చేయలేవో, ఏం చేస్తావో, ఏం చేయవో, నీ మనసు మీద ఆధారపడి ఉంది. నేను చేయగలను అనుకుంటే చేస్తావు, నేను నా వల్ల ఏమవుతుంది అనుకుంటే. నిన్న ముంబై చెన్నై మ్యాచ్ జరిగింది. చెన్నై వాళ్ళు 218 రన్స్ చేశారు. 218. ఇంకా ముంబై వాళ్ళు వచ్చింది, వాళ్ళు ఫస్ట్లో తడబడ్డారు, కానీ చివరికి గెలిచేశారు. 218 20 ఓవర్లు అంటే హ్యూజ్ టార్గెట్. అంతే, అంత బాగా ఆడారు వాళ్ళు. అంటే ఏదో చేయగలం అంతే. వాళ్ళు గెలుస్తారో లేదో అందరికీ ఉత్కంఠ. అవును. ఇలా చూసాం మ్యాచ్ని. చివరి బాల్ వరకు 2 రన్స్ కొట్టారు, 2 రన్స్ కొట్టేశారు. ఓకే. చివరి బాల్లో 2020 మ్యాచ్ నిన్న జరిగింది, ముంబై చెన్నై మ్యాచ్. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని వదిలేకుండా కంటిన్యూ చేయాలి. ఇందాక మీరు చెప్పిన కారు తాళాలు గుర్తి ఎగ్జాంపుల్ చాలా బాగుంది. ఎస్ సార్. సో అలాగే నేను వదిలిపెట్టలేదు, నేను అందరికీ ధ్యానం చెప్పాలని చెప్తున్నాను. యద్భావం తద్భవతి. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ప్రపంచమంతా ధ్యానమయం అయి తీరుతుంది. ఇప్పటికి సగం అయింది, 1/4 అయింది, ఇంకా మిగతా అంతా అయిపోతుంది. ఇన్ని పిరమిడ్లు వచ్చాయి, ఇంకా అన్ని చోట్ల పిరమిడ్లు వచ్చేస్తాయి. అందరూ శాకాహారులు అయిపోతారు. ఎందుకంటే అందరికీ సుఖం కావాలి, దుఃఖం పోవాలి. అందరికీ అదే కదా. దుఃఖం ఎందుకు వచ్చిందంటే నువ్వు
జంతువులను తింటున్నావు, మాంసాహారిగా ఉన్నావు. మీరు మాంసం తినేవాడు అంతకుముందు? తినేవాడిని సార్. చాలా ఊహించుకుంటేనే బాధగా వేరేగా ఉంటుంది సార్. ఎప్పుడు శాకాహారి అయ్యారు మీరు? నేను 2002లో. ఎందుకు అయ్యారు? అంటే ఆ 2 నెలలు బాగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకు అనిపించింది సార్ లోపల నుంచి, మనకి ఒక అర్హత లేదు, ఏదైనా ఒక జంతువుని అలా ఆపడం అనేది రాంగ్ అని అనిపించింది. ఎక్కడితో ఆపేశాను సార్. మరి మీరు అయినప్పుడు అందరూ అవుతారు, ప్రపంచంలో అవుతుంది. ఎస్ సార్. అందరికీ అదే హృదయం ఉంది కదా. అవును. మంచి చెడు అందరికీ తెలుస్తుంది. చిన్నపంచి పెరిగిన విధానం వల్ల మనం చేయలేరు అలాగా. అవును. నాకు చిన్నపంచి మా ఇంట్లో పెరిగే విధానం ఎలా ఉందంటే శాకాహారమే. బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాం కనుక మాంసం అనేది సంగతి తెలియదు. లేదు. అవును. ఎవరైనా తినా కూడా చూడలేము. ఎందుకంటే నా పరిస్థితి అలా ఉండదు. కానీ అందరికీ ధ్యానం చెప్పాలి, చెప్తున్నాను. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇంకా ఏంట్రా నేను వీడు ఉద్యోగం చేస్తున్నాడు ఇక్కడ ఆఫీస్లో ఎందుకు కూర్చున్నాడు టేబుల్ మీద, వీడు అట్లా ఊళ్ళన్నీ తిరగాలి కదా, ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అని నన్ను తిట్టుకునేవాడిని అనుకునేవారు మీరు. ఉద్యోగం చేసేటప్పుడు కోరమండల ఫర్టిలైజర్స్లో ఆఫీస్లో పనిచేస్తుండేవాడిని, ఎరువులు అమ్ముకుంటూ. ఉద్యోగం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, మంచి ఉద్యోగం, మంచి కంపెనీ, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీడేంటి ఇక్కడ ఉన్నాడు, వీడు అసలు రోడ్డు మీద తిరగవలసిన వాడు కదా అని నేను ఊహించుకునేవాడిని. నేను రోడ్డు మీద మీ ఫ్యూచర్ గురించి అప్పుడే ఆల్రెడీ ప్లాన్ అయిపోతున్నాయి. కాంటెంప్లేట్ చేస్తున్నారు అప్పటికే. లోపల నాకు సరిగ్గా ఉండేది కాదు. నేను చేయవలసింది ఏంటి, చేస్తున్నది ఏమిటి. చేస్తున్నది ఏంటి. కరెక్ట్. నా ఆలోచన వేరే విధంగా ఉంది. ఇది నీ కాదు, నేను చేయవలసింది వేరేది ఉందని చెప్పేసి. కానీ బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, ఇది బాగానే ఉంది, ఇక్కడ బాగా జరుగుతోంది. కానీ లోపల మధనం. చివరికి ఏదో ఒక రోజు దాన్ని రిజైన్ చేసేసాను. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఎంత తిరుగుతున్నానో మీకు తెలుసు కదా. ఎస్ సార్. నేను ఏది అనుకున్నా అదే జరిగింది నా జీవితంలో. ఎవరి జీవితంలోనే అంతే. కరోనా వచ్చిందా లేదా అని మీ మీదే ఆధారపడి ఉంటుంది, మీరే నిర్ణయిస్తారు. ఆ ఎలక్ట్రాన్స్ పోవడం మీద దాని గతి ఎలా ఉంటుందో మీరు అనుకుంటే అది స్ట్రైట్గా వెళ్తుంది, లేకపోతే అది వేవ్గా వెళ్తుంది. అది మీరు అనుకోవాలి, నాకు కరోనా రాకూడదు అని చెప్పేసి. రాదు, వస్తే రాని అనుకున్నాను కూడా వచ్చి తీరుతుంది. సో సార్ అదే ఇప్పుడు చాలామంది ధ్యానం చేస్తున్నా వస్తుంది కదా అని ఒక భావన ఉంది. మనం ధ్యానం చేస్తూ నేను అద్భుతంగా ఉన్నాను, నేను పని చేస్తున్నది ఒకటైతే ధ్యానం చేసినా వస్తుంది కదా అంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు వచ్చినా పర్వాలేదు, పోతాను కదా, హాయిగా పోతాను అనుకున్నారు కదా, పోయారు వాళ్ళు. నువ్వు ధ్యానం చేసినా నీ ఆలోచన బట్టి నీకు వస్తుంది, రాదు. అవును సార్. నిర్ణయింపబడుతుంది. కరెక్ట్ సార్. వస్తే ఏమైంది, మనం అది ఒకటే కదా అన్నటువంటి భావనలో కూడా చాలామంది ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, నేను ఈ కాలు ఇటువే పెట్టినా, ఈ కాలు ఇటువే పెట్టినా, ఏ కాలు ఇటువే పెట్టాలి, ఎవరు నిర్ణయిస్తారు? మీరే నిర్ణయించుకోవాలి. అక్కడ నేను ఇలా పెడతాను, మీకైనా అభ్యంతరమా? లేదు, ఇలా పెడతాను. సో ఇది నా మీద ఆధారపడి ఉంది. ఎస్ సార్. నేను ధ్యానం చేస్తున్నా కనుక ఈ కాలు ఇటు ఆటోమేటిక్గా ఇటువైపు పోదు. అవును. ధ్యానానికి ఈ ఆలోచనకి సంబంధం లేదు. నువ్వు ధ్యానంగా ఉంటూ ఈ కాలు ఇటు పెట్టచ్చు, ఈ కాలు ఇటు పెట్టచ్చు. ధ్యానంగా ఉంటూ కరోనా రానండి, నేను తట్టుకునే విధానం ప్రపంచానికి చూపిస్తాను అంటే అలా జరుగుతుంది. అవును సార్. కరోనా రానండి, నేను హైగా 5 లోకాలు పోతాను అనుకుంటే 5 లోకాలు పోతాడు. వెళ్తాం. కరెక్ట్ సార్. ఏదైనా ఓకే, నాకు ఈక్వానిమస్గా ఉన్నాను అనుకుంటే ఎలాగైనా జరగవచ్చు. అది సంగతి. డెసిషన్ కాన్షియస్నెస్. 2 గొప్ప విషయాలే కదా. 2 గొప్ప. వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని అన్నప్పుడు ఏదైనా ఓకే. ఏదైనా ఓకే. కరెక్ట్ సార్. నాకెందుకు వస్తుంది అన్నప్పుడు అది కూడా ఓకే. నీ భావన ఎలా ఉందో అలా నీ సృష్టి నీకు ఇస్తుందబ్బా, అంతే. అద్దం ఏమిస్తుంది మనిషికి, ఏ రూపం ఇస్తుంది అద్దం? నీ ముక్కు వంకరగా ఉంటే తిన్నగా చేసేస్తుందా? ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. అద్దం నీ యొక్క రూపుని ప్రతిబింబంగా చేసి ఇస్తుంది, అంతే, నీకే చూపిస్తుంది. నీ యొక్క దృష్టిని ఈ సృష్టి తయారు చేసి నీకు ఇస్తుంది, ఇలా ఉందా నీ దృష్టి అని చెప్పేసి. సో సృష్టి అంటే జరిగే సంఘటనను బట్టి నీ దృష్టి ఎలా ఉందో నీకే తెలుస్తుంది. అద్దంతో కనపడే ప్రతిబింబం బట్టి నా ముక్కు ఎలా ఉందో నాకే తెలుస్తుంది. మన ఆలోచన విధానం ఎలా ఉందో మనకి తెలుస్తుంది. మనకి జరిగే సంఘటన బట్టి మన ఆలోచన విధానం ఎలా ఉందో మనకి తెలుస్తుంది. అవును. ఎందుకంటే మన ఆలోచన విధానం బట్టే మన సంఘటన జరుగుతుంది కనుక సంఘటన బట్టి మన ఆలోచన విధానం మనకి తెలుస్తుంది. కరెక్ట్. సంఘటనను బట్టి తెలుస్తుంది ఆటోమేటిక్. అప్పుడు మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవాలి, అక్కర్లేదు బాగానే ఉంది అనుకుంటే బాగానే ఉంది. బాగానే ఉంది. కరెక్ట్ సార్. రానివయ్యా కర్వాత నేను పోతాను, రెడీగా ఉన్నాను అనుకుంటే పోతాడు వాడు. అవును. మన వరామూర్తి గారు పోయారు, ప్రేమ్ కుమార్ పోయారు, వాళ్ళందరూ ఉన్నారు, రాని. ఎస్. సో వాట్? అవును. అభిమన్యుడు వెళ్ళాడు యుద్ధానికి, అందరు కలిసి చంపేశారు, చంపని వీరమరణం అని ఇంట్లో కూర్చుంటాడా?
అభిమన్యుడు ఉండడండి. వెళ్ళాలి ఎప్పుడైనా సరే, బయటకు వెళ్ళి ఏదైనా చేస్తూ ఉండడమే మేము అభిమన్యు యొక్క అవును, చచ్చిపోతే చచ్చిపోతాం, లేకపోతే గెలుస్తాము. అవును చచ్చిపోతే వీరస్వర్గం వస్తుంది, గెలిస్తే రాజ్యం వస్తుంది. ఇంట్లో కూర్చుంటావేంటి నువ్వు? అవును సార్. కనుక నువ్వు ఏ ఆలోచన విధానంతో ఉంటావో అది జరిగి తీరుతుంది. నీకు జరిగిన సంఘటన బట్టి నీ ఆలోచన విధానం నీకు సుస్పష్టమవుతుంది. అవును సార్. నువ్వు అది మార్చాలి అనుకుంటే మార్చుకో, అవును అక్కర్లేదు బాగానే ఉంది అనుకుంటే బాగానే ఉంది. అనే పిరమిడ్ మాస్టర్లు అవనివ్వండి, ఎవరైనా ధ్యానులు. సో మీరు అన్నట్టుగా ఎవరికైనా వచ్చింది అంటే అయితే ఎక్కడైనా సందేహమైన ఉండాలి, లేదు అది అది ఒక జస్ట్ మన జీవితంలో భాగమే అనుకుంటున్నారు కాబట్టి అది రావచ్చు. వచ్చిన తర్వాత అగైన్ వాళ్ళ భావనను బట్టి ఎక్కడికన్నా ఎప్పుడు కూడా అంతా మన మంచిగా జరుగుతుంది అనుకుంటే దీనికన్నా ఇంకా గొప్పమైన విషయాలు జరగవచ్చు తర్వాత, అందుకోసం ఆయన తీసుకోవచ్చు. నిన్న గురు తేగ్ బహదూర్ సిక్ గురు, ఆయనకు 400 జన్మదినం నిన్న. ఆయన ఎలాంటి వాడు తెలుసా మీకు? తేగ్ బహదూర్ సార్ ఔరంగజేబ్ టైంలో ఉండేవాడు. ఔరంగజేబ్, ఓకే. అప్పుడు ఔరంగజేబ్ వాళ్ళు వీళ్ళందరినీ నాశనం చేయాలని చెప్పి కూర్చున్నారు. ఈ తేగ్ బహదూర్ ఒక కొడుకు ఏం చెప్పాడంటే, ఎవరో ఒకరు జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తే కానీ మన మతం నిలవద్దని చెప్పేసి. ఓకే. సో దానికి తేగ్ బహదూర్ ఏం చేశాడు, నేనే ఉంటానని చెప్పేసి 3 శిష్యులతో తీసుకెళ్ళి సరెండర్ అయిపోతాడు ఔరంగజేబ్కి. ఓకే. ఈ తేగ్ బహదూర్ ముందర వాళ్ళ శిష్యుల్ని వాళ్ళ నాన్న హింసలు పెడతారు. ఒక కాలుతున్న నూనెలో వాళ్ళని వేస్తారు. ఓకే. ఎలా ఉంటుంది చెప్పండి? వర్స్ట్ హారబుల్. కాలుతున్న నూనెలో అతను వేసి కుండలో వేసి కాలుస్తారు. ఇంకో శిష్యుని ఏం చేస్తారు, 2 చేతులకి 2 దారాలు కట్టి తాడులు కట్టి గుర్రాలతో లాగేస్తారు. ఈ బాడీ ఇక్కడ సగంత చేరిపోతుంది. ఈ తేగ్ బహదూర్ ముందరే వాళ్ళ శిష్యులను అలా చేశాడు ఔరంగజేబ్. ఇలా చేస్తానే వీడు ఒప్పుకుంటాడేమో, ఇస్లాం ఒప్పుకుంటాడేమో అని చెప్పేసి సిక్ మతం మానేసి ఇస్లాం ఒప్పుకున్నాడు. కానీ ఈయన ఒప్పుకోలేదు. ఓకే. నా శిష్యులు చావని నేను చావని, నేను మతం మార్చేది లేదు, మా మతమే గొప్పది అని తేగ్ బహదూర్ చెప్పాడు. అప్పుడు తేగ్ బహదూర్ ఏం చేశాడు, తలకాయ తీసేశాడు. నిన్న 400 జన్మదినం. ఓకే. ఆ తేగ్ బహదూర్కి మనకి నమస్కారాలు చెప్పుకుంటున్నాం. అంటే వాళ్ళు చావడానికి రెడీగా ఉన్నారు. చావడానికి ఒక ప్రిన్సిపల్ ఉంది, ఆ ప్రిన్సిపల్కి చావడానికి ఏదైనా కానివ్వండి అది ప్రిన్సిపల్ పట్టుకుని నేను చావడానికి రెడీ అని వచ్చాడు ఔరంగజేబ్ దగ్గర. లేదు ఎందుకు వస్తాడు? అవును, కరెక్ట్. పారిపోతాడు, ఎక్కడ దాక్కుంటాడు. లేదు నేను పారిపోను. అభిమన్యుడు పారిపోయాడా? పారిపోలేదు, తెలుసు కానీ పారిపోలేదు. దుర్యోధనుడు జల దిగ్బంధంలో ఉన్నాడు. కృష్ణుడు పాండవులు అడిగారు, ఎవరో ఒకరిని ఓడించి చేయవయా అన్నాడు. 5 పాండవులు ఎవరో ఒకరిని ఓడించు, నువ్వు అర్ధరాజ్యం ఇచ్చేస్తామని చెప్పాడు. దుర్యోధను పైకి వచ్చి సహదేవుడిని ఎంచుకోవచ్చు కదా, ఇట్లా విడిచేస్తాడు సహదేవుడిని. అవును, అవునా కదా? అవును. కృష్ణుడు ఏం ఆఫర్ చేశాడు, ఎవరో ఒకరిని ఓడించు. అవును. దుర్యోధనుడు వచ్చి ఎవరిని ఎన్నుకున్నాడు? భీముడిని అనుకున్నాడు. ఎవరినైనా ఎన్నుకుని అర్ధరాజ్యం సంపాదించవచ్చు కదా. కానీ ఆ విధంగా సంపాదించడం ఇష్టపడ్డాడా దుర్యోధనుడు? ఇష్టపడి ఉంటే అదే జరిగి ఉండేది. అవును. ఏ ధర్మరాజ్యం పట్టుకుని విరిచి ఉండేవాడు, సహదేవుని పట్టుకుని అర్ధరాజ్యం కొట్టేసేవాడు. నాకు అర్ధరాజ్యం కావాలనుకుంటే ఆ ఉపయోగం చేశాడు. కానీ అర్ధరాజ్యం కావాలని కోరుకోలేదు. నేను భీముడితో కొట్లాడతాను. కృష్ణుడు అది ఆఫర్ చేసినా కూడాను దుర్యోధనుడు తనకు కావాల్సిందే తను ఎన్నుకున్నాడు. అవును, అదే సృష్టి జరిగింది. భీముడితోనే యుద్ధం జరిగింది. భీముడు అతను తొడలు పగలగొట్టాడు. సో ఎన్నో రీజన్స్ ఉంటాయి. కరోనా రావడం అయితేనే వచ్చిన తర్వాత ఉన్నామా లేదనే దానికి కూడా ఇలా ఏదైనా కానీ నీ ఆలోచన, నీకు జరిగే ఈ సంఘటన నీకు జరిగిన జీవితం నీ వల్లనే జరిగిందని సూత్రం. అది దీన్నే సేత్ విజ్డమ్ అంటారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు. అనేది సేత్ ప్రిన్సిపల్. కరెక్ట్ సార్, బాగుంది సార్. దట్ గివ్స్ క్లారిటీ ఆఫ్. అది మారదు. భూమి యొక్క గతి మారదు, సూర్యుడి గతి మారదు, ఋతువులు మారవు, సత్యం మారదు. ఏమిటే సత్యం అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. దాన్ని సృష్టించింది నువ్వే. యద్భావం తద్భవతి, యా మతి సా గతిర్భవేత్. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. ఇదే ఆ క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చెప్పారు ఇప్పుడు, మైండ్ టు మ్యాటర్ అని చెప్పేసి. మైండ్ టు మ్యాటర్. మన ఆలోచన మీద మనకి పట్టు కావాలి. మనకి అప్పుడు మన జీవితం మీద మన పట్టు వస్తుంది. మన ఆలోచన మీద పట్టు లేకపోతే జీవితం మీద పట్టు ఉండదు. నాకు ఆలోచన మీద పట్టు అక్కర్లేదు అనుకుంటే జీవితం మీద పట్టు అక్కర్లేదు. వాడు చావడానికి కూడా రెడీ వాడు. ఎందుకంటే మనసు మీద పట్టు అక్కర్లేదు అనుకున్నాడు వాడు. ఆ విధమైన దృష్టి పెట్టాడు. నేను ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నాడు. అప్పుడు ఉన్నాడు పోతే పోయాడు. కరెక్ట్ సార్. రెండు ఒకటే అనుకున్నప్పుడు ఏదైనా జరగచ్చు.
ఏదో ఒకటి జరగాలనుకున్నప్పుడు అది జరుగుతుంది. నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి. నాకు ఇది కావాలని ఈ కాలు మీద నీ కాలు పెట్టాలి అని నిర్ణయం కాలు పెడతావు. లేదా కాలు తమంతట తమ వస్తాయేంటి? ఈ కాలు తనంతా తను ఈ కాలు మీద వస్తుంది ఏంటి? రాదు, మనం పెడితేనే వస్తుంది. మనం దృష్టి పెడితేనే ఈ కాలు ఈ కాలు మీదకి వస్తుంది. సార్ దృష్టి పెట్టకుండా నేను యాక్సెప్ట్ చేస్తాను ఏది వస్తే అన్నప్పుడు ఆ ప్రిన్సిపల్ కూడా ఉంది, మనకి అంతా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మనం, మీరు మొన్న అన్నారు ఏంజల్స్ అనేవి ఉంటాయి, మనం ఎప్పుడు ప్రతిదీ మనమే డిసైడ్ చేసుకుంటాం, కాకుండా ఈ చైతన్య శక్తికి నీకు అంత నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు వదిలితే ఆటోమేటిక్గా నమ్మకం ఉన్నప్పుడు నమ్మకం ఉండాలి. ఒకసారి ఏమైందంటే యేసు ప్రభు వెళ్తున్నాడు, ఆయన వెనకాల నుంచి ఆయన చొక్కాను పట్టుకున్నారు కొంతమంది. ఈ చొక్కాను పట్టుకుంటే తెలుస్తుంది కదా ఎవరన్నా చొక్కా పట్టుకుంటే. అవును. ఈయన వెనక్కి తిరిగి ఎవడు నా చొక్కాను పట్టుకున్నాడు అన్నాడు యేసు ప్రభు. ఉమ్. కొంతమంది వచ్చే స్వామి మేమే పట్టుకున్నాము, ఉమ్. మాకు లెప్రసీ ఉంది, ఇది కుష్ఠరోగం ఉంది, మీ బట్టలు పట్టుకుంటే మా పోతుంది మేము అనుకున్నాము, పోయింది అని చెప్పాడు. అంత నమ్మకం. మా కుష్ఠరోగం పోయింది అన్నాడు. ఉమ్. ఆయన వెనక్కి తిరిగి ఏం చెప్పాడంటే నేనేమీ చేయలేదు, మీ యొక్క దృష్టి వల్లనే మీకు జరిగింది అన్నాడు. అవును. ఇంకొంతమంది కుష్ఠరోగులు ఏం చేశారు, అలా బట్ట పట్టుకుంటే అవుతుంది ఏమిటి అనుకుని బట్ట పట్టుకున్న వాళ్ళకి ఏం కాదు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు జరుగుతుంది. నమ్మకం అంటే ఏంటి? దృష్టి. నాకు కరోనా రాదు అనుకుంటే రాదు, వచ్చినా పర్వాలేదు అనుకుంటే వచ్చేది జరుగుతుంది. అయితే ఇదే విధంగా ఇందాక చెప్తున్నట్టుగా ఈ పుస్తకం నుండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్, ఏ మైండ్ టు మ్యాటర్ అనేది ఒక అద్భుతమైన బుక్. అంటే ఎలాగైతే మనము సైన్స్ని కూడా కలుపుకుంటే సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను పూర్తిగా రుజువు చేయలేకపోయినా కొంత ఎవరికైతే ఎక్కువగా ఈ అనలిటికల్ మైండ్ ఎక్కువ ఉందో దాన్ని కొద్దిగా తగ్గించాలి అంటే మనం తెలుసుకోగలిగితే కొద్దిగా తగ్గించగలుగుతాం. సో ఇందులో ఈ డాసన్ చర్చ్ గారు రాసిన ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్. ఇందాక కీస్ అనేవి తన పర్సనల్ ఎగ్జాంపుల్. కీస్ పోయాయి, అటువంటి సముద్రంలో వాటర్లో దాన్ని తీయగలగాలి, నియర్లీ ఇంపాసిబుల్. ఎవరైనా ఏమనుకుంటాం, వాటర్లో పడింది ఎక్కడో, అటువంటి సముద్రంలో ఎలా ఎదుగుతాం, సరే వదిలేద్దాం, వేరే తీసుకుంటాం. ఒకసారి నాకు జరిగిన సంగతి నేను చెప్తాను. చెప్పండి సార్. ఇది వైజాగ్ బీచ్లో జరిగింది. ఓకే సార్. పౌర్ణిమ స్నానానికి వెళ్ళాం. నేను చెప్పులతో సముద్రంలో దిగాను. ఒక చెప్పు పోయింది, ఓకే, ఇంకో చెప్పే మిగిలింది. ఒక చెప్పుతో ఏం చేస్తాం? నా చెప్పు నాకు కావాలన్నాను, ఓ 10 నిమిషాలు ఆ చెప్పు మళ్ళీ కొట్టుకుని వచ్చింది. రైట్, వండర్ఫుల్. ఎక్కడో లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చాం, చెప్పు పోయింది. ఒక చెప్పు పోయింది, ఒక చెప్పు దొరికింది. ఆ చెప్పు మళ్ళీ తిరిగి వచ్చింది నాకు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది, ఎక్కడికైనా వెళ్ళొచ్చేది. నాకు జరిగిన సంఘటన. వండర్ఫుల్ సార్. ఇంకొక సంఘటన చెప్తాను. నిన్ననే మన పిఎంసీలో వింటున్నాను. అనంతలక్ష్మి గారు అని చెప్పేసి మన మాస్టర్, తనకు వెస్ట్ గోదావరి. ఓకే. ఆవిడ తన అనుభవాలు చెప్తుంటుంది. ఆవిడ ధ్యానాన్ని నమ్మేది కాదు. ధ్యానంలో ఏముంటుందని చెప్పేసి, అంతే ఇలానే కథలు చెప్తారని చెప్పేసి, దేవుళ్ళు కనిపిస్తారని చెప్పేసి. కానీ మెల్లిగా నమ్మడం మొదలుపెట్టింది. నాకు కనుక 10 రోజుల్లో నా ఇష్ట దేవుడు వెంకటేశ్వర కనబడితే నేను ధ్యానం చేస్తాను చెప్తే ధ్యానం నమ్మను అని చెప్పింది. 10 రోజులు టైం పెట్టింది. 10 రోజులు టైం కూడా. 9 రోజులు జరిపింది, ఏమీ కాలేదు. ఇంకా 10వ రోజు వీడి టెన్షన్, జరుగుతుందా జరగదా, జరగకపోతే వీడు ధ్యానాన్ని మానేసేయాలి. తను షరతు పెట్టుకుంది. 10వ రోజు వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు. ఆ విగ్రహం నుంచి చీల్చుకొని వచ్చాడు. ఓకే. నమ్మింది. ఇప్పుడు ఆ జీవితం అంతా ధ్యానానికి అంకితం చేసింది. చేసి తెరాల్సింది ఇంకా అటువంటి జరిగినప్పుడు. ఆవిడ అనుభవం చాలా బాగుంది. ఎస్, అనంతలక్ష్మి గారు అని చెప్పేసి. ఓకే, బ్రిలియంట్ సార్. ఎస్ సార్. ఇలాగే కొన్ని లక్షల అనుభవాలు ఉన్నాయి. అవును సార్. మన పిఎస్ఎస్ఎంలో. అవును సార్, కరెక్ట్ సార్. వాడు ఏది అనుకుంటే అది జరిగింది, ఏది అనుకోలేదు అది జరగలేదు. ఏదని కూడా జరగలేదు. ఆవగింజంత నమ్మకం ఉన్నా కూడా నువ్వు ప్రవర్తన సైతం పెకిలించగలవు అన్నాడు యేసు ప్రభు. ఆవగింజంత నమ్మకం ఉన్నా కూడాను పర్వతాలను సైతం పెకిలించగలవు అన్నాడు. ఆవగింజంత నమ్మకం ఉండాలి. నమ్మకం అంటే ఏంటి? నీ యొక్క బలమైన ఆలోచన. నాకు కరోనా రాదు అని అనుకోవడానికి నీకేంటి కష్టం? అలా అనుకోమని చెప్పడం కోసమే పిఎస్ఎస్ఎం ఉంది. నాకు వచ్చినా పర్వాలేదు అనుకుంటే వస్తుంది. పర్వాలేదు కూడా, ఎందుకంటే నీకు వచ్చినా పర్వాలేదు నువ్వే అనుకున్నావు కదా. నువ్వు ఏది అనుకున్నావు నీకు అదే జరిగింది. నువ్వు అనుకోకుండా నీకు ఏది జరగలేదు. సృష్టి ఎప్పుడు అలా చేయదు. నువ్వు అనుకున్నది ఒకటి, సృష్టి జరిగేది ఒకటి, అది ఇప్పుడు అలా ఉండదు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. నేను చచ్చిపోతాను భయం అంటే చచ్చిపోతాను. భయం ఎందుకు నీకు? నీ భయం వల్ల నువ్వు చచ్చిపోయావు. కాదు యాక్సిడెంట్ వల్ల నువ్వు చచ్చిపోలేదు.
నీ భయం నీ యొక్క సృష్టిని సృష్టించింది, ఆ యొక్క ఈవెంట్ని. నువ్వు భయం లేకుండా ఉండాలి, నిర్భయంగా ఉండాలి. నిర్భయంగా ఉండాలి. సో సార్, ఏది అనుకుంటే అది జరుగుతుంది. అలాంటప్పుడు అనుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ కరోనా రావద్దని అనుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఇదొక నీకు సంశయం ఏది అందరికీ. కావాలో ఏది అక్కర్లేదు నువ్వే నిశ్చయించుకోవాలి. నేను నిశ్చయించుకున్నాను, నేను ఇంకో 1000 సంవత్సరాలు ఉంటానని చెప్పేసి. ఉంటాం. వచ్చినా రాకపోయినా దానికి సంబంధం లేదు. ఉండడం బాడీలో ఉంటాను అంతే. బాడీలో ఉంటానంటే కరోనా వచ్చినా నేను చావను. చావను. అదే ఎందుకంటే ఇది అనుకున్నాను కదా. అనుకున్నారు కాబట్టి. కరెక్ట్. నిన్న రచనా గుప్తా అని చెప్పేసి మన సీనియర్ మాస్టరు లూధియానా, ఆవిడ అనుభవం చెప్పింది. ఆవిడకి హరిద్వార్ వచ్చింది మన మీటింగ్కి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులు అస్వస్థతగా ఉంది, కరోనా వచ్చింది. ఆవిడకి ఒకరోజు బాడీ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి టన్నల్లోంచి వెళ్తుంది. అక్కడ టన్నల్లో చాలామంది కనబడుతున్నారు అందరూ. అలా టన్నల్లో వెళ్తున్నవాడు టన్నల్ నుంచి బయటకు పడంగానే ఆవిడ హస్బెండ్, ఆవిడ తండ్రి, వాళ్ళందరూ కనపడ్డారు. నాకు నా ఆధ్యాత్మిక గురువు కూడా కనపడాలని అనుకుంది ఆవిడ. అప్పుడు ఓకే. అప్పుడు ఆవిడకి ఆధ్యాత్మిక గురువు ఒక అతను ఉండేవాడు. అతను కూడా వచ్చాడు. ఓకే. వచ్చి అక్కడ పైన కలుసుకున్నాడు. వీళ్ళ హస్బెండ్, వీళ్ళ తల్లి, వీళ్ళ నానమ్మ, వీళ్ళ తండ్రి అంతా ఎంగుగా ఉన్నారు అక్కడ. ఓకే. ఆవిడ ఆ కరోనాలో వచ్చినప్పుడు సేతు పుస్తకం చదువుతోంది. ఐసి. నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి, ఈ కరోనా వచ్చింది అని చెప్పేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని సేతు పుస్తకాన్ని మధ్యలో తెరిచింది. తెలిస్తే అక్కడ ఏ విషయం డెత్ అని వచ్చింది. నేను ఎందుకు ఉంటాను అంటే నేను డెత్ గురించి చెప్పడం కోసం ఉండాలి అని చెప్పేసి ఆ పుస్తకం తెరిస్తే తెలిసిందన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఓహో ఇందుకోసం వచ్చిందా కరోనా, డెత్ అంటే ఏమిటో చెప్పడం కోసం వచ్చింది ప్రత్యేకంగా. నాకు నా అనుభవం కావాలి, నేను పుస్తకం చూసి చెప్పను అని అనుకుంది ఆవిడ. అనుకుంటే కరోనా వచ్చింది, ఆవిడ డెత్ అనుభవం వచ్చింది. ఆవిడ వెళ్ళింది పైదోకానికి వెళ్తే అక్కడ సేత్ మాస్టర్ వచ్చాడు. నువ్వు అనుకున్నావు కదా, నీ అనుభవం కాదు, అందుకోసం వచ్చింది కరోనా వచ్చింది. ఓకే. ఆవిడేమనుకుంది, నాకు అనుభవం వస్తే నేను అందరికీ చెప్తాను అనుకుంది. అటే పోతాను అనుకోలేదు. నా అనుభవం అందరికీ చెప్పాలి కనుక నాకు అనుభవం కావాలి, డెత్ అనుభవం కావాలి అలా అనుకుంది. ఆవిడకి డెత్ అనుభవం వచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు హాయిగా ఉంది, అందరికీ డెత్ అనుభవం చెప్తోంది. నాకు డెత్ అనుభవం కావాలని కోరుకున్న కనుక కరోనా వచ్చింది. కరోనా ద్వారా డెత్ వచ్చేది. సో ఆ పుస్తకం చదివినప్పుడు చావు గురించి చదువుతూ చావు గురించి ఎలా థియరిటికల్ ఏం చెప్తామో అది ఎలాగ ఉంటుందో అని అనుకుంటే అనుభవం కావాలనుకుంది. అయ్యో ఒక ఆలోచన వచ్చినా కూడా వెంటనే అది వెళ్తుందన్నమాట. నాకు ఆవిడ టన్నలో వెళ్తున్నా కూడాను ఆవిడ ఆలోచన వచ్చింది, నేను ఎవరైనా కలుసుకోవాలని చెప్పేసి. అంటే అంత ఎవర్గా ఉంది ఆవిడ, అంత ఎవర్గా ఉంది. అవును. నా బంధువులు వస్తారా, నా కుటుంబ సభ్యులు వస్తారా, నా గురువు కూడా రావాలనుకుంది. ఆ గురువు కూడా వచ్చాడు. గురువే రావడం కాదు, సేతు కూడా వచ్చాడు. ఆవిడ ఏ పుస్తకం చదువుతూ ఉందో ఆ పుస్తకం సేత్ మాస్టర్ వచ్చాడు. వచ్చి ఇదంతా ఎందుకు జరిగింది తెలుసా, నువ్వు అనుకున్నావు కనుక వచ్చి జరిగిందని చెప్పాడు. నువ్వు అనుకున్నావు కనుక నీకు జరిగింది ఇది. చాలా అద్భుతం సార్. ఎన్నైనా రీజన్స్ ఉంటాయి, వస్తుందంటే ఎన్నైనా రీజన్స్ ఉంటాయి. మనకు తెలియదు, మన అవేర్నెస్ లేకుండా మనం ఆలోచించే విషయం బట్టి అది జరిగిపోతుంది. 1,00,000 కారణాలు ఉంటాయి. 1,00,000 కారణాలు. కరెక్ట్. 1,00,000 కాదు, 1,00,000 ఉంటాయి. ఇప్పుడు 3 రకాలుగా సార్. నాకు కరోనా రాకూడదని ఒకటైతే, వచ్చినా నేను చాలా ఈజీగా దాన్ని క్రాస్ చేస్తాను 2 అయితే, వీటితో సంబంధం లేకుండా మీరు అన్నట్టుగా నేను ఇంకొక 100 సంవత్సరాలు ధ్యానం చెప్తానో లేకపోతే ఇలా ఇది ఒకటి అనుకోవచ్చు. ఏది అనుకోవాలి ఇందులో? ఇప్పుడు ఏది అనుకోవాలి మాస్టర్ గారు? ఏదనుకున్నా ఒకటి నాయన, ఏదన్నా ఒకటే. 10 సినిమాలు ఉన్నాయి బెంగళూరులో, ఏ సినిమా చూడాలి? మనకి ఏది స్ట్రాంగ్గా అనిపిస్తే అది. ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తాం, ఏ ఐస్ క్రీమ్ తినాలి? నీ ఇష్టం. అన్నీ ఒకటే, నాటకంలో అన్నీ ఒకటే. అమితాబ్ బచ్చన్ పాత్ర వేయాలి, ఏ పాత్ర వేస్తాడు? కుష్ఠుడుగా వేయచ్చు, హీరోగా వేయచ్చు, హీరో తండ్రిగా వేయచ్చు, హీరో బ్రదర్గా వేయచ్చు, ఏది వేసినా బాగా వేస్తాడు అమితాబ్ బచ్చన్. చిన్న రోల్ తీసుకోవచ్చు, పెద్ద రోల్ తీసుకోవచ్చు, అంత నాటకమే. కనుక నువ్వు ఏ విధమైన దృక్పథంతో ఉన్నా అన్నీ సరిసమానమైన నాటకంలో. నిన్నెవరు జడ్జి చేయరు. ఇది తక్కువ ఎందుకు ఆలోచన, ఎక్కువ ఎందుకు ఆలోచన ఎవరు జడ్జి చేయరు. నిన్ను జడ్జి చేసే నాదుడు ఎవడు లేడు పైలోకాల్లో. నిన్ను బేరీజ్ వేసే దేవుడు ఎవడు లేడు. అంటే నేను ఏ కాలు వేసుకుంటే నీకెందుకే, నా ఇష్టం వచ్చిన కాదు నేను వేసుకుంటాను. ఏది కరెక్ట్, ఏది రాంగు, ఏది గొప్ప, ఏది తక్కువ? గొప్పలు తక్కువలు ఆధ్యాత్మికలు లేవు. సో అటువంటప్పుడు సార్ దెన్ నేను ఒక సేవలో ఉన్నప్పుడు
నాకు చేయాలి, అది ఇష్టం కాబట్టి అది చేయాలని అనుకోవడమే అనుకుంటాను అలాంటప్పుడు. ఎందుకంటే దానికి అది ఉండాలి అంటే నాకు కరోనా వచ్చినా రాకపోయినా నేను ఎలాగో ఉంటాను, అది చేస్తాను కాబట్టి అది అనుకోవడం కరెక్టు. వేరే ఇంక మళ్ళీ నేను కరోనా రాకుండా ఉండాలి ఎందుకంటే నేను ముందులో సేవ చేయాలి కాబట్టి అనుకునే కన్నా ఏదైనా రీజన్స్ ఉంటాయి. రకాలు ఉన్నాయి బాబా. అదే సార్, నువ్వు ఏ రకమైన చూస్ చేసుకోవచ్చు, ఏ రకం చూస్ చేసుకోవచ్చు. వెరీ క్లియర్. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఏది తక్కువ కాదు. ఈ ఎక్కువ తక్కువ లేవు, మంచి చెడులు లేవు. అందుకే భగవద్గీత ఏం చెప్పాడు? యోన హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి. మంచి చెడు రెండు పరిస్థితి, ఇది మంచి ఇది చెడు అని లేదు. అయినా కూడాను ఒకటే మంచి ఒకటే చెడు అని నేను తెలుసుకున్నాను. మంచి చెడు లేవని తెలుసుకున్నా కూడాను ఒకటే మంచి ఒకటే చెడు అని తెలుసుకున్నాను. మాంసం తినడమే చెడు, ధ్యానం చేయడమే మంచి అని తెలుసుకున్నాను నేను. ఓకే సార్, వండర్ఫుల్. మాంసం తినడం మంచి కానే కాదు, ధ్యానం చేయడం చెడు కానే కాదు. చెడు అన్నది ఒకటే, మంచి అనేది ఒకటే. ఆ ధ్యానం చేస్తేనే మంచి చెడు ఈక్వల్గా చూడగలుగుతాం. కరోనా వస్తే రాని అనుకుంటావా, రాకూడదని అనుకుంటావా, నీ ఇష్టం. వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి అనుకుంటే అది నీ ఇష్టం. భగవద్గీత చివరి స్టేట్మెంట్ ఏంటి కృష్ణుడిది? యథా ఇచ్చసి తథా కురు. నీకు ఏది అనుకుంటే అది చెయ్యి నాయన. నేను పోవాలనుకున్నావంటే పో. నీకు తక్కువ కాలేదు, ఎవరికి తక్కువ కాలేదు సృష్టిలో. నువ్వు పోతే భూమికి తక్కువ, లేదా పైలోకలకి ఎక్కువ, ఏమీ కాదు. ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు. నాటకంలో రోలు మార్చావు అంతే. ఈ కాలు పెట్టేవాళ్ళు ఈ కాలు పెట్టావు. హీరోగా చేసేవాళ్ళు కుష్ఠరోగిగా చేసావు. రక్త కన్నీతో నాగభూషణం ఏం చేశాడు? కుష్ఠరోగిగా చేశాడు. మరి ఇంత బాగా చేశాడు. నువ్వు ఏ రోడ్లో ఉన్నా ఎంత బాగా చేస్తావో అది ఇంపార్టెంట్. నువ్వు ఏ దృక్పథంతో ఉన్నావా ఆ దృక్పథంలో గట్టిగా ఉన్నావా లేదా అది కావాలి. గట్టిగా ఉన్నది కావాలి. పట్టరాదు, పట్టి విడవగరాదు, పట్టినేని బిగియ పట్టవలే, పట్టి విడుటకుంటే పట్టి చచ్చుట మీద విశ్వదాగరం. ఒకసారి ఇలా చేయొద్దు. ఏదో కూడా చేసి ఉండాలనుకుంటే ఉండు, పోవాలనుకుంటే పో. ఉండాలి అనుకుంటే ఉంటావు, పోవాలనుకుంటే పోతావు. పోయినా పర్వాలేదు అనుకుంటే పోయినా పర్వాలేదు, ఉంది పెద్ద ఆపత్తి ఉంది. ఇదంతా కొంచెం కష్టం నేను అర్థం చేసుకోవడము. అవును సార్, కష్టం. సో సార్, చాలామందికి అంటే డే టు డేలో ఇప్పుడు ఇంట్లో అయినా పెళ్లి చేయాలని, లేకపోతే జాబ్ వస్తుంది వెళ్ళాలా వద్దని సందేహాలు ఉన్నాయి. పిరమిడ్లు కట్టాలనుకుంటారు, ఈ టైంలో కొద్దిగా డిలే అవుతున్నాయని ఆ సందేహం. ఏం చేయాలి? వాళ్ళందరూ ముందుకెళ్ళి చేయాలంటారా, లేకపోతే చేయాలా వద్దా అని సంశయం వచ్చినప్పుడు చేయడమే బెటరు. చేయకుండా ఉండడం కన్నా చేయడమే బెటరు. నేను ధ్యానం చెప్తే వాడు వింటా అన్న సంశయం వచ్చిందనుకో, నేను చెప్పాలా వద్దా? చెప్పాలి. ఎందుకు? చేయడమే కరెక్ట్. వాడు విన్నది నీకు చేయడమే కరెక్ట్. పదం రాని రాకపోని నువ్వు కర్మ చేయాల్సిందే. పదం వస్తేనే నేను చేస్తాను అనుకుంటే లాభం లేదు. పదం రాని రాకపోని నేను చేస్తాను అనుకోవడం కరెక్ట్. కర్మణ్యేవాది కరిస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీత అన్నీ చెప్పేశాడు, చెప్పంది ఏమీ లేదు. నువ్వు పదం కోసం ఆశించవద్దు నాయన, చేయవలసింది చెయ్యి. ఊరికే ఇంట్లో కూర్చునే గోల్డ్ గిలుగుండి కూర్చునే బదులు చేసి అది పదం దొరికింది, లేకపోతే లేనట్టు సోపాటు. కానీ నువ్వు ప్రయత్నం చేసావు కదా, ప్రయత్నం చేయడం ముఖ్యము. జాబ్కి వెళ్ళాలి అవుతా, జాబ్ చెయ్యి, తర్వాత పోతే పోయింది. పెళ్లి చేయాలా వద్దా? పెళ్లి చేసుకో. రేపు పొద్దున్న చేస్తామని చచ్చావు, సో వాట్. కానీ పెళ్లి చేసుకుని చచ్చావు. డిలే చేయడం కన్నా ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి ప్రొసీడ్ అయిపోవడం సంగతి. జీవితంలో ఏ చేయాలనుకుంటే ఇంకా చేయటమే. రేపు ఉండొచ్చు, అయిపోవచ్చు. కర్మకి ప్రొసీడ్ అయిపోవటం, అకర్మకి ప్రొసీడ్ కాకు. ఓకే, అది ప్రిన్సిపల్, సిద్ధాంతం. ఓకే. పిరమిడ్ కట్టాలా వద్దా అనుకుంటే కట్టు, ట్రై చేయి. మధ్యలో అయిపోతుంది, సో వాట్. ఇంట్లో గోల్ గురించి నేను దాపం. కనుక కర్మ చేయాల్సిందే, ఎప్పుడు కర్మ చేయాల్సిందే. ఇది భగవద్గీత సిద్ధాంతం ఆయన. ఎస్ సార్. అంటే లాక్డౌన్ కానీ ఆ ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారం పాటిస్తూ ఇంక ఏం చేయాలంటే అది చేసుకెళ్ళిపోవటమే. కానీ ఇంకా ముందుకు బాగుంటుంది, ఇంకా ఓపెన్ అవుతుంది, స్లో అవుతుంది, అప్పుడు చేయొచ్చు. మహాచక్రం చేయాలా వద్దా అని చాలామంది మీమాంస వచ్చింది. అవును, కడతాల్లో. అవును, నేను చేసి తీరుతాను అన్నాను. అయిపోయింది, బ్రహ్మాండం జరిగింది. కడతాల్లో బాగా జరిగింది, కొట్టాల్లో బాగా జరిగింది, ప్రకృతి వల్ల జరిగింది, హరిద్వార జరిగింది, మొన్న రాశి అన్ని చోట్ల జరిగింది. ఇప్పుడు బుద్ధపడి మటుకు డిజిటల్గా చేస్తామని అనుకున్నాము, ఇలా అనుకున్నాం కదా, అది జరుగుతుంది. ఈసారి బుద్ధపడి డిజిటల్గా చేయాలని అనుకున్నాం, అది కూడా కరెక్టే. ఎవరు రావడానికి వీల్లేదు, కొంతమంది గెస్టులు తప్ప. ఇది కరెక్టే. మీకు ఎలా అనిపిస్తే అది చెయ్యండి. నీ హృదయం ఏం చెప్తే ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు చేయి. ఎస్ సార్. ఇందులో ఒక సంఘటన, నాకు చిన్న విషయాలు ఎలా జరిగినా పెద్ద విషయాలు కూడా మనం అనుకుంటే జరుగుతాయి అన్నది
పిఎస్ఎస్ఎం ద్వారా మీరు రెడీగా ప్రూవ్ చేశారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడే. పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్ట్ కూడా అలాగే మీరు అప్పట్లో అన్నారు, ఇది పెద్ద పిరమిడ్ వచ్చి తీరుతుంది అన్నారు. ఇక్కడ ఎవరూ లేరు, ఒక వ్యక్తి కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మేబీ అప్పటికి ఒక 50 మంది ఉండొచ్చు ధ్యానులు, కానీ బెంగళూరులో. అయినా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఈ శక్తి క్షేత్రం వచ్చింది. సో ఇందులో ఒక సంఘటన బాగా నచ్చింది ఏంటంటే, ఇది ఈ కోల్డ్ వార్కి సంబంధించింది సార్. అంటే అమెరికా రష్యాకి మధ్య యుద్ధానికి రావడానికి అప్పట్లో చాలా విషయాలు ఉన్నప్పుడు, ఈ ఒక వెస్ట్ జర్మనీకి సంబంధించిన ఒక బాలుడు 18 ఇయర్స్ ఉన్నటువంటి బాలుడు పైలట్ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అప్పట్లోనే రొనాల్డ్ రీగన్ గారికి ప్లస్ ఈ రష్యన్ హార్డ్లైన్ ప్రెసిడెంట్కి మధ్యలో కొన్ని పీస్ టాక్స్ జరిగాయి ఐస్లాండ్లో. అవి కొలాప్స్ అయిపోయి సరిగ్గా వాళ్ళ ఫలితం రాలేదు. ఆ కోల్డ్ వార్ అనే దాన్ని పూర్తిగా తగ్గించాలని ఎంతైనా ప్రయత్నిస్తున్న సమయంలో ఆ టాక్స్ కూడా కొలాప్స్ అయినప్పుడు ఈ బాయ్కి ఏంటంటే ఏదో విధంగా ఇట్ని ఆపాలి, వీళ్ళు ఇలాగ చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి, నేను ఏదైనా చేసి తిరుగుతాను, నేను రష్యాకి వెళ్తాను, దాని గురించి ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పేసి ఒక నిశ్చయంతో తను ఒక 3 వారాలు ఒక ఒక ఫ్లైట్ని రన్ చేస్తాడు. ఒక ఫ్లైట్ని రన్ చేసి నేర్చుకున్నాడు అప్పుడే. జస్ట్ బాయ్ కొద్దిగా నేర్చుకున్న దాంతో ధైర్యంగా ఒక ఫ్లైట్ని రన్ చేసేసి దాన్ని తీసుకొని ముందు ఐస్లాండ్కి వెళ్తాడు. ఐస్లాండ్కి వెళ్ళి ఎక్కడైతే ఈ టాక్స్ జరిగాయో ఆ టాక్స్ ఉన్న హాల్కి వెళ్ళి అక్కడ ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటాడు. ముందు అక్కడి నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ చేద్దాము, నేను ఇక్కడ ఉన్నాను, నేను చేయకపోతే మీరు పీస్ టాక్స్గా పూర్తిగా కోల్డ్ వార్ని ఎలా ఎండ్ చేయకపోతే ఏదో చేస్తాను అనుకున్నాడు. కానీ అక్కడ ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఇలా కాదు, ఇక్కడ సరిపోదని చెప్పేసి అతని మైండ్లో ప్లాన్ ఏముందంటే రష్యాలోకి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ ఫ్లైట్లో స్వీడన్ వెళ్తున్నాను పర్మిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే లేకపోతే రష్యాలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఎవరు కాబట్టి తీసుకొని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే ట్రాన్స్పాండెంట్ ఆఫ్ చేసేస్తాడు. ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ఫ్లైట్కి బేస్ స్టేషన్తో సంకేతాలు ఉండవు. సో ఎక్కడుందని ట్రేస్ చేయడానికి డైరెక్ట్గా సిగ్నల్ ద్వారా లేదు, ఫిజికల్గా మాత్రం పట్టుకోవాలి. సో దెన్ ఇమీడియట్గా డైరెక్షన్ మార్చుకొని రష్యాలోకి వెళ్తాడు. అప్పట్లో రష్యా అంటే ఒక మైటీ కంట్రీ, సో మెనీ వాళ్ళు ఏదైనా ఆ రాడార్స్ ద్వారా స్కాన్ చేయగలరు. సో రష్యాలోకి వెళ్ళిన తర్వాత ఎంటర్ అయ్యి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక బేస్ స్టేషన్ నుంచి రాడార్లో కనిపిస్తుంది ఒక ఫ్లైట్ వస్తుందని చెప్పేసి. కనిపించగానే కాకపోతే సంకేతాలు లేవు కదా, సో కానీ ఏదేదో ఉంది అని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటో తెలియదు, అది ఫ్లైట్ అని తెలుసు కానీ ఏ ఫ్లైటో తెలియదు, మందా లేదా వేరే వాళ్ళదా అని చెప్పేసి. ఆ రోజు మార్టైర్డమ్ డే అని చూస్ చేసుకుని తెలియదు ఆ బాయ్కి. జస్ట్ మార్టైర్డమ్ డే అంటే ఈ సైన్యంలో చనిపోయిన వాళ్ళ గురించి ప్రత్యేకంగా అనుగ్రహించే డే అనమాట. అందువలన వాళ్ళ గురించి రెస్పెక్ట్ చేసే డే. అందువలన ఆ రష్యా ఆర్మీ అంతా కూడాను చాలా స్కిన్ పాపులేషన్ తక్కువ మందితో ఉంది ఆ రోజు. చాలామంది హాలిడేస్లో ఉన్నారు, మార్టైర్డమ్ డేలో అందరూ కూడా లీవ్లో ఉంటారు. సో తక్కువ మంది ఉండడం ద్వారా ఈ ఫ్లైట్ రష్యా దాటుతూ చాలా బేసులు దాటి వెళ్ళిపోయింది. ఎవరు చూడలేదు, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి చెక్ చేసేవాళ్ళు. తర్వాత ఒక చోట కనిపించినప్పుడు దాన్ని ఎందుకంటే ఏదో కమ్యూనికేషన్ లేదు కాబట్టి వాళ్ళేమో ఒక మిగ్ విమానాన్ని పంపిస్తారు, ఫ్లైట్ని పంపిస్తారు. మిగ్ పంపించి దాని పక్కనకి వెళ్ళి దాన్ని ఏమంటారంటే గైడింగ్ ఫ్లైట్స్ అంటారు. సో దాని దగ్గరికి వెళ్ళి చూసిరా నువ్వు ఏంటని చెప్పేసి ఆ మిగ్ వెళ్తుంది. వెళ్ళి చూడగానే అదేమో ఇది రష్యన్ ఫ్లైట్ కాదు, ఇదేమో వేరే జర్మనీ నుంచి వచ్చిన ఫ్లైట్ అని ఆ పైలట్ చెప్తాడు. కింద నుంచి చూసినప్పుడు అదేదో మన రష్యన్ ఫ్లైట్ లాగే ఉంది, మన ట్రైనర్స్కి ఫ్లైట్ చాలామంది వాడతారు కదా అటువంటి ఫ్లైట్ లాగా కనిపిస్తుంది అని అన్నా కూడా పైలట్ని పంపించినప్పుడు అది జర్మనీ ఫ్లైట్, జర్మనీ నుంచి వస్తుందని తెలుస్తుంది చెప్తాడు. చెప్పిన వెంటనే ఈ పైలట్ చెప్పిన దాన్ని తీసుకెళ్ళి బేస్ స్టేషన్కి వెళ్తుంది. బేస్ స్టేషన్ నుంచి దాన్ని హెడ్ క్వార్టర్కి రిలీజ్ చేస్తారు. అప్పటికే ఒక 1 year బిఫోరు రష్యా సౌత్ కొరియన్ ఫ్లైట్ని ఒకటి పూర్తిగా కూల్చేస్తుంది. అందులో 300 మంది చనిపోతారు. దానివల్ల ప్రపంచం అంతా బ్యాడ్ పబ్లిసిటీ ఉండడం ద్వారా వాళ్ళకి తెలిసిన వెంటనే ఇది మంది కాదని తెలిసిన వెంటనే వాళ్ళు ఆపమన్నప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ లేదు కాబట్టి జనరల్గా అయితే షూట్ చేసేయాలి. కానీ షూట్ చేయరు, ఎందుకంటే బ్యాడ్ పబ్లిసిటీ ఉండడం ద్వారా షూట్ చేయకుండా వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ కోసం వెయిట్ చేస్తారు. ఆ టైంలో డిఫెన్స్ మినిస్టర్ ఒక 4 గంటలు ఒక మీటింగ్లో ఉంటాడు, డెసిషన్ రాలేదు, అందువల్ల దాన్ని షూట్ చేయరు. షూట్ చేయకపోయేసరికల్లా ఫ్లైట్ ఇంకా వెళ్ళిపోతుంది. ఈ లోపల క్లౌడ్స్ వస్తాయి. క్లౌడ్స్ రాగానే క్లౌడ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ మిగ్ ఏమో ఇంకా దాన్ని గైడ్ చేయలేకపోతుంది, ఎందుకంటే క్లౌడ్స్లోకి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోవడంతో ఆ ఫ్లైట్ ఇంకా ముందుకు వెళ్ళిపోయింది, మిగ్ ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది. సో ఇది అలా వెళ్తూ మాస్కోకి వెళ్ళిపోయింది. సో క్లౌడ్స్ రావడము, ఆ రష్యా డిఫెన్స్ మినిస్టర్ లేకపోవడము, ఈ 2 జరిగాయి. అప్పటికి 2 కోయిన్సిడెన్స్లు. మార్టైర్డమ్ ఉండడం ద్వారా చాలామంది అక్కడ లేకపోవడము 3 జరిగాయి. అన్నీ సైమల్టేనియస్గా జరుగుతూ వచ్చాయి కోయిన్సిడెన్సెస్. సో తర్వాత రష్యా వెళ్ళిపోతుంది. అతని దగ్గర మ్యాప్స్
అది మామూలుగా ఏం పని చేయలేదు, ట్రాన్స్పాండర్ ఆపేశాడు. అందువల్ల రియల్ టైంలో డేటా లేదు. ఏదో ఫిజికల్ మ్యాప్ ద్వారా రష్యాలో ఈ డోమ్స్ ఉంటే ఇవన్నీ కూడా మాస్కో అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇంకా అప్పుడు మాస్కోలో ఎక్కడైనా ల్యాండ్ చేయాలి, ఫ్యూల్ అయిపోతుంది, దాన్ని ల్యాండ్ చేయాలి. తన గోల్ ఏంటంటే మాస్కో వెళ్ళాలి, అక్కడ దాన్ని నేను ఒక పీస్ యాక్టివిస్ట్గా చేయాలన్నమాట. ప్రపంచం మొత్తం తెలియాలి అంతే. దాని ద్వారా వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని పట్టించుకుంటారు కాదని చెప్పేసి. సో మాస్కోలో ఇంకా ల్యాండ్ అవ్వడానికి అని చెప్పేసి మాస్కో చూస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బాగా క్లోజ్లో వస్తున్నప్పుడు చూస్తే ఈ ఫ్లైటు అది వాళ్ళ ట్రైనర్ ఫ్లైట్లకి చాలా దగ్గరగా కనిపించిందట. అందుకని వాళ్ళు కూడా మళ్ళీ వదిలేస్తారు షూట్ చేయకుండా. వాళ్ళ రష్యన్ పైలట్స్ ఏదైతే ట్రైనింగ్ చేస్తారో ఆ ఫ్లైటు ఈ ఫ్లైటు చూడడానికి ఒకేలా ఉన్నాయట. అందుకని చెప్పేసి చూసినా కూడా దాన్ని వదిలేసి మన వాళ్ళు ఎవరో ట్రైన్ చేస్తున్నారు, ఆ ఫ్లైట్ ట్రాన్స్పాండర్ పని చేయట్లేదు, ఓకే సో ఏదో విధంగా సేఫ్గా దాన్ని దించాలి, అందుకని చెప్పేసి దానికి ఏదైనా ఒక ఎయిర్ప్లేన్ స్ట్రిప్ ఇద్దామని చెప్పేసి దానికి చూస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ లేదు, కానీ షూట్ చేయరు. సో అప్పుడు ఈ బాయ్ దాన్ని ఎక్కడైనా ల్యాండ్ చేయాలి, కానీ తనకేంటి ఏదైనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే వీళ్ళు నన్ను ఏదైనా షూట్ చేసే అవకాశం ఉంది కదని చెప్పేసి తను ఏం చేస్తే ఏదైనా ఫ్రీ స్పేస్ ఎక్కడైనా ల్యాండ్ చేయడానికి చూస్తే ఒక 6 లేన్ ఫ్రీవే కనిపిస్తుంది, హైవే. ఒక బ్రిడ్జ్ వంతెన మీద 2 సిటీస్ రష్యా మాస్కో దగ్గర ఆ ఫ్రీవేలో కనిపించినప్పుడు దానిలో ల్యాండ్ చేయాలని ట్రై చేస్తాడు. ఆ ముందు రోజే అది ల్యాండ్ చేయాలంటే దానికి ఎడ్జ్లో ఉన్నటువంటి ఒక రోప్ ఉంటుందన్నమాట. ఆ రోప్ని సర్వీసింగ్ కోసం చేసి ముందు రోజే దాన్ని తీసేస్తారు. ఆ తీయడం ద్వారా దానికి ఎనఫ్ స్పేస్ దొరికి ఆ ఫ్లైట్ని కరెక్ట్గా ఫ్రీవే మీద ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రోప్ ఉంటే దాన్ని ల్యాండ్ చేయలేడు. కానీ ఆ ముందు రోజే అది ఏదో సర్వీసింగ్ కోసం మెయింటెనెన్స్ కోసం తీస్తారు. మెయింటెనెన్స్ కోసం తీసి ఒకవైపు ఉన్నటువంటి 3 లేన్స్ని ఆఫ్ చేస్తారు, ఏ వెహికల్ రాకుండా. సో తన కోసం ఫ్రీగా రన్వే ఉంది ఇప్పుడు. సో దాన్ని తీసుకెళ్ళి ల్యాండ్ చేస్తాడు ఆ 3 హైవేల మీద. అదే టైంలో ఒక పీస్ యాక్టివిస్టు ఏదో అలా వాక్ వెళ్తూ తన కెమెరా మామూలుగా కెమెరా తీసుకొస్తాడు. ఏదో ఇంజిన్ సౌండ్ వస్తుంది, టక్కని తీసుకొచ్చి ఇంజిన్ సౌండ్ వస్తుంది కదని చెప్పేసి కెమెరా పెట్టి షూట్ చేస్తాడు మొత్తం అంతా. షూట్ చేసి మామూలుగా రష్యా గురించి తెలిసిందే, ఆ టైంలో అంటే ఏ విషయం కూడా బయటికి వెళ్ళదు, ప్రపంచంలో ఏదో మీడియా కంట్రోల్ ఉంది కాబట్టి. కానీ ఈ పీస్ యాక్టివిస్టు అలా షూట్ చేసిన తర్వాత బిఫోర్ ఎవరు తెలియక ముందే దాన్ని ఏమో తీసుకెళ్ళి అప్లోడ్ చేసేస్తాడు. సో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది, ఇలా ఒక బాయ్ వచ్చి ఇలాగ ఫ్లైట్ ల్యాండ్ చేశాడు, పూర్తిగా మాస్కోలోకి వెళ్ళింది, మాస్కో వరకు వెళ్ళిపోయింది అని చెప్పేసి వరుసగా. అప్పుడు వెంటనే ఇంకా రష్యన్ వచ్చిన వెంటనే బాబుని పట్టుకొని నెక్స్ట్ టైం ఆ పైలట్ని తీసుకొని చూస్తారు, ఏమి లేవు, లోపలేమి ఉండదు, జస్ట్ ఓన్లీ పీస్ యాక్టివిస్ట్ దీనికోసం వచ్చాడు. అతను తీసుకొని ఒక చోటకి తీసుకెళ్ళిపోతారు ఇంట్రాగేట్ చేయడానికి. కానీ జరిగింది ఏంటంటే ఇక్కడ ఆ విషయం జరగడం ద్వారా గోర్బచేవ్ అప్పటికే జస్ట్ ఆయన గవర్నమెంట్లోకి వస్తారు. 1985లో జరిగింది ఇది. గోర్బచేవ్ రాగానే ఈ విషయాన్ని పూర్తిగా తీసుకొని మన డిఫెన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పేసి ఎవరైతే హార్డ్ లైన్స్ ఉన్నారో ఈ పీస్కి వద్దు అనుకున్న వాళ్ళందరినీ కూడా గోర్బచేవ్ పూర్తిగా తీసేస్తాడు. ఈ విషయాన్ని ఒక కారణంగా తీసుకొని వాళ్ళందరినీ కూడా సైడ్ లైన్ చేసేస్తాడు. బికాజ్ గోర్బచేవ్ వాంటెడ్ టు ఎలాగైనా కొల్వార్ని ఆపాలని చెప్పేసి ఆయనకు ఒక ఇంటెన్షన్, గొప్ప మాస్టర్. సో దాని ద్వారా దీని కారణంగా ఆయన తీసేయటము, అలాగే ఇది ప్రపంచం మొత్తం అవడం ద్వారా అమెరికా మీద కూడా ప్రెషర్ రావటము. సో అందుకని చెప్పి వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడం. సో దీని ద్వారా ఈ ఇన్సిడెంట్ ద్వారా ఆ కోల్డ్ వార్ లో అవడానికి, పూర్తిగా డిస్మాంటిల్ అవ్వడానికి బై 1990 మనకు తెలిసి పూర్తిగా పోయింది. ఇది ఒక బలమైన కారణం అని చెప్తారు. సో దీనిలో ఎన్ని ఉన్నాయంటే ఆ చిన్న గంటల్లో మాట్లాడే అవ్వటము, ఆ రోజే క్లౌడ్స్ వచ్చి ఫ్లైట్నేమో ముందుకు వెళ్ళనివ్వటము, అలాగే ఈ రెండోసారి క్లోజ్గా చూసినప్పుడు అక్కడ ఈ ఆర్మీ సెంటర్, పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా దాన్ని వాళ్ళు షూట్ చేయకుండా వదిలేయటము. అదే టైంలో ఈ డిఫెన్స్ మినిస్టర్ ఒక 4 గంటల మీటింగ్లో ఉండడం ద్వారా వాళ్ళు షూట్ చేయకపోవటము ఫ్లైట్ని. డిఫెన్స్ మినిస్టర్ ఓకే అంటే ఎప్పుడో షూట్ చేసేవారు, ఆయన కూడా షూట్ చేయకపోవటము. అలాగే ఆ ముందు రోజే ఆ బ్రిడ్జ్ ఏదో దాని మెయింటెనెన్స్ కోసం అలా ఆపటము. అదే టైంలో పీస్ యాక్టివిస్ట్ రావటము, దాన్ని షూట్ చేయటము. అదే రష్యన్ వాడైతే చేసి ఉండడు, పీస్ యాక్టివిస్ట్ కాబట్టి వేరే పర్సన్ కాబట్టి వెంటనే బయటకు ప్రపంచం మొత్తానికి దాన్ని ధైర్యంగా చేసేయటము. ఇలా ఇన్ని కోఇన్సిడెన్స్లు ఒకదాని ద్వారా జరుగుతూ వచ్చాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఇన్ని ఒకేసారి జరగటం అనేది చాలా రేర్గా అనుకుంటాం. కానీ కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా మన ఇంటెన్షన్ సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా అది ఎప్పుడు కూడా సహకరించి ఎటువంటి విషయం ఎలాగైనా జరగవచ్చు అని చెప్పడానికి ఒక మేజర్ సంఘటనగా ఇది చెప్తుందని చెప్పేసి నేను రాసింది సార్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన సీతారాయణం పుస్తకం డీనా మిరియం దిగించి. ఎస్ సార్. ఆ పుస్తకం చదివారా మీరు? చదివాను సార్. ఎలా ఉంది పుస్తకం? అద్భుతం సార్. అసలు అందులో సీత ఏం చెప్తుంది, నా ఇష్ట ప్రకారం నేను రావణ దగ్గర వెళ్ళాను చెప్పింది. కరెక్ట్ సార్. నన్ను బలవంతంగా ఎత్తుకుపోలేదు, అవును, నా అనుమతి లేకుండా వాడు ఎత్తుకుపోలేడు, నా అనుమతి ఉంది కనుక ఎత్తుకుపోయాడు, అక్కడ ఉండి అతన్ని వీక్ చేయడం కోసం వెళ్ళాను నేను. అవును.
ఆ పని చేసింది. కరెక్ట్. అక్కడ పోయి రావణుని మనస్సుని వీక్ చేసింది సీత. తర్వాత యుద్ధం చేశాడు రాముడు. అవును. లక్ష్మణుడు గీత గీశాడు, ఇది మటుకు దాటొద్దని చెప్పేసి. అయినా రావణాసుడు వచ్చాడు, భవతి భిక్షాంతి అన్నాడు. ఇవి దాటాలా వద్దా? ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్, దాటాలా వద్దా? తనకి ఎలా అనిపింటే అలా చేయాలి. దాటింది. ఇప్పుడు దాటిందా లేదా? దాటింది. భయంతో దాటిందా, నిర్భయంగా దాటిందా? నిర్భయంగా. ఎంచుకుని దాటిందా, ఎంచుకోవడానికి దాటిందా? తను డిసైడ్ చేసుకొని తన ఇష్ట ప్రకారం నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుని దాటింది. అవును. దాటితే ఎత్తుకుపోతాడని తెలిసి దాటింది. అవును. తెలియకుండా దాటిందా? లేదు. తెలిసి దాటిందా? తెలిసి దాటింది. సో ఇదంతా కూడా డీనా మరియం పుస్తకంలో వచ్చింది మనకి. అవును. ఆవిడ సొంత అనుమతితోనే రావణాసుడు ఎత్తుకెళ్ళాడని చెప్పేసి. కరెక్ట్ సార్. ఎలా ఉంది సీతాయనం? చాలా బాగుంది సార్. తెలియని విషయాలు ఎన్నైనా తెలుసాయి. అంటే అంతా కూడా గొప్ప మాస్టర్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతుంది, కానీ ఏది ఇష్టం లేకుండా జరగట్లేదు. ఆవిడ తన పిల్లల్ని అరణ్యంలో ప్రసవించాలని నిశ్చయం కనుక లక్ష్మణ్ ఇచ్చి పంపించాడు. అందుకే రాముని పంపించలేదు. రాముడు పంపించలేదు అనేది అది కూడా ఆ పుస్తకంలో ఉంది. అవును సార్. ఇలాంటి 2 కీలకమైన విషయాలన్నీ ఆ పుస్తకంలో మనకు వచ్చి నాకు ఎన్నో బొమ్మలు విడిపోయాయి, రాముడి గురించి, సీత గురించి. సీత గురించి. ఎస్ సార్. ఎవరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఎస్. ఇది సీతాయన పుస్తకం ద్వారా మనకి ప్రస్తుతం. కరెక్ట్ సార్. ఎవరి జీవితాలైనా అంతే. ఎవరి జీవితాలు అంతే. నువ్వు అనుకుంటే అది అవుతుంది, అనుకోకపోతే కాదు. ఇలా అనుకుంటే ఇలా అవుతుంది, అలా అనుకుంటే అలా అవుతుంది. నువ్వు ఎలా అనుకునేవాళ్ళు నీ ఇష్టం. ఎస్. ఇట్స్ అప్ టు యూ, యువర్ చాయిస్. కరెక్ట్. ఈరోజు ఈ ఇంటర్వ్యూ జరగాలి మనం అనుకున్నాం కనుక ఇది జరుగుతుంది. అవును సార్. కరెక్ట్. మన అనుమతితో జరిగిందా, మన అనుమతి లేకుండా జరిగిందా? ఇది అనుమతితో దీనికి ప్లాన్ చేసుకొని మనం, మీరు, చందు ఇలాగ అందరం అనుకుంటే ఇలా జరిగింది. ఈ కెమెరామెన్ అందరూ ఉండబట్టి జరిగింది. ఎస్. అది మనం అనుకుంటే వాళ్ళందరూ కూడా రెడీగా అయిపోయారు కదా. అదే ప్రకృతి అంతా రెడీగా అయింది కదా, సిద్ధమైంది కదా. అవును. సృష్టి జరిగిందా లేదా? అనిల్ కూడా అనుకున్నాడు. అనిల్ వద్దనుకుంటే నాకు ఈరోజు బాగాలేదని రాను చెంది అనేవాడు, కానీ ఇంట్రెస్ట్ ఉంది కానీ అనుకున్నాడు, వచ్చాడు అనిల్ కూడా. అవును. ఇన్ని కోయిన్సిడెన్సెస్ జరిగాయి ఇక్కడ. అవును. ఈ ఇంటర్వ్యూ షూట్ కావడానికి. ఎస్ సార్. మనం అనుకున్న దానికి ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది. హిట్లర్ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నాడు, ప్రపంచానికి రాజ్యాధిపతి కావాలనుకున్నాడు. సగం వరకు జరిగేశాడు. సగం వరల్డ్ వార్ వచ్చేసిందా లేదా? అవును, వచ్చేసింది. చివరిలో అది మంచిది కనుక అది పోయింది, విడిపోయింది. కానీ జరిగిందంత ప్రపంచ యుద్ధం జరిగింది. లక్షల మంది చంపేశాడు. ఆయన అనుకుంటే జరిగింది. ఎస్ సార్. ఈ పుస్తకం చాలా బాగుంది బాబా, ఒకసారి ఇది చూస్తాను. మైండ్ టు మ్యాటర్, ద అస్టానిషింగ్ సైన్స్ ఆఫ్ హౌ యువర్ బ్రెయిన్ క్రియేట్స్ మెటీరియల్ రియాలిటీ బై డాసన్ చర్చ్, ఫాలోడ్ బై డాక్టర్ జో డిస్పెంజా. ఈ జో డిస్పెంజా గురించి చెప్పండి కాస్త. ఎస్ సార్. జో డిస్పెంజా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్. అంటే సేత్ విజ్ఞానం మనకి ఒక సేతు ద్వారా ఒక నిజంగా ఎంత గ్రేట్ సబ్జెక్ట్ దొరికిందో, జో డిస్పెంజా గారు మ్యాక్సిమం ఆయన సేత్ విజ్ఞానముని సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. 100% సేతు విజ్ఞానాన్ని పూర్తిగా సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఆయన మంచి మంచి పుస్తకాలు రాశారు. ఈ న్యూరో సైన్స్ అంటే మన బ్రెయిన్కి సంబంధించినటువంటి, మెదడుకు సంబంధించిన సైన్స్, మెదడు ఎలాగా పనిచేస్తుంది, మన మనస్సు ఎలా పనిచేస్తుంది, క్వాంటమ్ ఫిజిక్సు, ఈ బ్రెయిన్ సైన్సు, అలాగే ఎపిజెనెటిక్స్ అనేటువంటిది. అంటే మన జీన్స్ అనేవి మన దేహంలో ఉన్నా కూడా ఆ జీన్స్ మనం ఎప్పుడు కూడా హెరిడిటరీ అంటే వంశపారపర్యంగా వచ్చిందనుకున్నటువంటి కాన్సెప్టే లేదు. ప్రతిసారి ఎప్పుడు చెప్తున్నట్టుగా మన ఆలోచన ద్వారా మనకి ఏదైనా వస్తుంది అని చెప్పేసి ఆ శాస్త్రానికి మూడింటిని కలుపుతూ జోడిస్తూ ఆయన చాలా ప్రయోగాలు చేస్తూ ఆయన వర్క్షాప్లో మ్యాక్సిమం చెప్తుంటారు. ఆయనకి యాక్సిడెంట్ అయింది కదా. ఎస్ సార్. సో ఆయన జరిగినటువంటి ఆయన కూడా తన జీవితంలో ఒక మంచి సైక్లిస్ట్, సైక్లింగ్ రేస్లో పాల్గొనేవారు. ఈయన ఒక వృత్తిరీత్యా ఒక డాక్టర్. సో అయితే యంగ్గా ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడో తెలిసింది మైండ్లో ఎంతైనా పవర్ ఉంది, ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ద మైండ్ ఉంది, కాబట్టి దాన్ని ఎలాగైనా వాడవచ్చు అని ఎప్పుడో ఒక చిన్నప్పుడు నేర్చుకున్నారు. అది 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఒకసారి సైక్లింగ్ రేస్లో వెళ్తున్నప్పుడు ఒక కారు వెనకాతల నుంచి వచ్చి ఆయన్ని గుద్దుతుంది. గుద్దినప్పుడు నెక్స్ట్ మూమెంట్లో ఏం జరిగిందో తెలియదు, కానీ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయనకు పూర్తిగా ఆయన వెన్నెముకలో చాలా పార్ట్స్ విరిగిపోయాయి. అలాగే రిబ్స్ అంటే మన ఊపిరితిత్తులో ఉన్నటువంటి రిబ్స్ది కూడా కొన్ని బ్రేక్ అయిపోయి ఉన్నాయి. ఆయన పడుకొని ఉన్నారు. సో డాక్టర్లు చెప్తారు ఆయనతో, మీకు 2 చాయిస్లు ఉన్నాయి, మీరు పడుకొని ఉన్నారు, మీరు కూర్చుంటే వెంటనే వెన్నెముక మాత్రం అది ఎలా కొలాప్స్ అయిపోతుందో చెప్పలేము. కొలాప్స్ అయిందంటే పారాలిసిస్ పూర్తిగా రావచ్చు, దాని నుండి మీరు పూర్తిగా చనిపోవచ్చు కూడా ఒక ఆప్షను.
మీరు ప్రయత్నిస్తారంటే, లేదా అలా చేయకుండా ఉండాలంటే మేము ఆపరేట్ చేయాలి 1. 2, మీరు ఇలాగ జీవితాంతం ఇలా బెడ్ మీద పడుకొని మీ జీవితం గడిపేయవచ్చు కూర్చోకుండా. ఎందుకంటే కూర్చుంటే మీ జీవితం అలా ఉంటారు లేదు మేము చెప్పలేము. ఆపరేట్ అయినా చేయాలి, అంటే మీ వెన్నెముకకి సపోర్ట్ ఇవ్వాలి, 2 ఐరన్ రాడ్స్ పెట్టి అక్కడ ఉన్నదంతా చేయాలి. హ్యారింగ్టన్ రాడ్ అంటారు. హ్యారింగ్టన్ రాడ్స్ సార్, ఓకే, హ్యారింగ్టన్ రాడ్స్ పెట్టాలి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన ఎందుకో తనకి ఇలా ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు సరికదా, తనకి ఎప్పుడో ఈనటువంటి ఈ విషయం తెలిసింది. తనకి ఎమోషనల్ మైండ్, ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ద మైండ్ ఉంది కాబట్టి, మైండ్ ఓవర్ మ్యాటర్ అనే విషయం తనకు తెలిసి దాన్ని ఏ విధంగా చేద్దామని చెప్పేసి ఆయన తన ప్రాక్టీస్ అప్పటికే చేస్తారు, మెడికల్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తారు, కానీ ప్రాక్టీస్ ఇంక చేయడానికి లేదు, జీవితమే లేదన్నటువంటి స్టేట్లో ఉన్నప్పుడు ఆయన అక్కడి నుండి హాస్పిటల్ 2-3 తిరగడం జరుగుతుంది, ఒపీనియన్స్ తీసుకుంటారు. ఆయనకు ఉన్నటువంటి రెస్పెక్ట్గా ఉన్నటువంటి ఒక మెడికల్ డాక్టర్ శాండియాగో దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ హెడ్ కూడా చెప్తారు, ఇంకేం చేయలేము, నువ్వు ఆపరేట్ అయినా చేసుకో, లేకపోతే ఇక్కడ ఉండాల్సిందే అంటే న్యాచురల్గా ఆపరేట్ చేసుకోమని అడ్వైస్ ఇచ్చినా కూడా కాదని ఆయన ఒక ఫ్రెండ్కి ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం చెప్తారంటే, రోజుకి తనకు తెలిసినటువంటి ఈ విజువలైజేషన్, మైండ్ ఓవర్ మ్యాటర్ ద్వారా మనం ఏది ఊహించుకుంటే మన ఎంత దృష్టి, ఎటువంటి వేవరింగ్ మైండ్ అంటే సందేహం లేకుండా, ఎటువంటి భయము సందేహము ఈ 2 లేకుండా కానీ మనం పూర్తిగా మనకు కావాల్సిన దాని గురించి ఊహించుకుంటూ ఉంటే మనం గ్యారంటీగా అది మన జీవితంలో పొందగలిగినటువంటి ఒక బలంగా నమ్మి రోజుకి దాదాపు ఒకసారి ఊహలో కూర్చుంటే, అంటే తను మరలా నార్మల్గా జీవితం సాగిస్తున్నట్టుగా, తన ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా, ఇంకా తను ఏమనుకుంటారంటే నేను కానీ ఈ స్థితి నుండి పూర్తిగా బయటపడితే నా జీవితం మొత్తానికి కూడా ఈ కాన్షియస్నెస్ అనేది ఉంది, మన మైండ్కి ఇన్ఫినైట్ పవర్ ఉంది, దీని గురించే ప్రపంచం మొత్తానికి అందరూ తెలియజేస్తానటువంటి ఒక దృఢమైన సంకల్పం తీసుకుని ఆ టైంలో అలా చేస్తున్నట్టుగా ఊహించుకున్నారు. రోజుకి ఆ ఊహించేది ఎలా ఉండేదంటే, ఊహిస్తున్నప్పుడు కానీ మధ్యలో ఎటువంటి సంకల్పంలో ఎటువంటి చిన్న వికల్పం వచ్చినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యి పూర్తిగా సంకల్పం అంటే తను అనుకున్నట్టుదే ఊహించుకోవడం అనమాట. జీవితంలో ఎటువంటి వికల్పం లేకుండా ఒకే స్ట్రెచ్లో పూర్తి కరెక్ట్గా వచ్చినట్టుగా చేస్తూ అలా రోజుకి 3 గంటలు ఒకసారి పట్టేది. అంటే సంకల్పిస్తున్నప్పుడు మధ్యలో నెగిటివ్ ఆలోచనలు వచ్చాయంటే మళ్ళీ స్టార్టింగ్ ఫ్రెష్ నుంచి తను ఉదయం లెగటము, చక్కగా నడవటము, వాక్ చేసుకుంటూ ఉండటము, తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళటము, అక్కడ పేషెంట్స్ చూడటము, తర్వాత మెడిటేషన్ క్లాసులు కానీ వీటి గురించి చెప్పటము, దీని గురించి చేయటము, ఇలాగ అంతా కూడా ఒక పాజిటివ్గా మిరాకులస్గా ఆలోచించినట్టు ఊహించుకుంటూ చేస్తూ ఒక్కోసారి 3 గంటలు పట్టినా కూడా దాని గురించి అంత ప్రాక్టీస్ చేస్తుండేసరికల్లా తనకే ఒక 3 వారాల నుంచి 6 వారాల మధ్యలో ఆయనకు తెలుస్తుండేది బాడీలో అక్కడక్కడ ఈ శబ్దాలు రావడం. ఏంటి అంటే ఈ బోన్స్ అతుక్కోవడం, అలాగే వెన్నెముక స్ట్రైట్ అవటము, అవన్నీ హీల్ అవుతున్నట్టుగా ఆయన తెలిసింది. సో 9 వారాల్లో ఆయన నడవడం మొదలుపెట్టారు. 12 వారాలు వచ్చేసరికల్లా ఎవరైతే ఎన్ని రకాలుగా మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్పారో మీరు అసలు నడవడానికే లేదు ఇలా ఉంటే ఆపరేట్ చేసుకోకపోతే అన్న వ్యక్తులు అన్నది కాకుండా ఆయన 12 వారాలు వచ్చేసరికల్లా తన క్లినిక్కి వెళ్ళి తన ప్రాక్టీస్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. అంటే ఒక పూర్తిగా నార్మల్ పర్సన్ అయిపోగలిగారు. అది కేవలం మైండ్ ఓవర్ మ్యాటర్ ద్వారా ఆయన చేసి ఈ ప్రాక్టీస్ చేసి, అంటే రోజుకి 3 గంటలు ఒకసారి కూర్చుంటే దాన్ని వదలకుండా అంత ప్రాక్టీస్ చేసి ఎప్పుడు కూడా ఒక సందేహం ఇది జరుగుతుందని లేకుండా పూర్తిగా అంటే ఫియరు, అన్సర్టనిటీ, డౌట్ అనే 3 ఉంటాయి. ఈ 3 కూడా లేకుండా, భయం లేకుండా, అన్సర్టనిటీ అనేది లేకుండా, అలాగే డౌట్ అనేది లేకుండా చేస్తే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేసిన తర్వాత ఇక తన జీవితం మొత్తం కూడా ఈరోజు అద్భుతంగా ఈ శాస్త్రం గురించి అందరికి కూడా మ్యాక్సిమం ఆయన ప్రచారం చేస్తూ ఒక గొప్ప మాస్టర్ డాక్టర్ జో డిస్పెంజా. క్యా బాత్ హై. 7 రోజులు సార్, 1500 నుంచి 2000 మంది మెడిటేషన్ చేయిస్తూ అడ్వాన్స్ వర్క్షాప్స్. నేను ఒక దుబాయ్ వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు నా కళ్ళెదురుగా ఫస్ట్ డే వీల్ చైర్తో వచ్చినట్టు ఒక ఆయన లాస్ట్ డేకి వచ్చేసరికల్లా ఆయన స్టేజ్ నుంచి కిందకి జంప్ చేశాడు. వావ్. అక్కడ ఎదురుగానే స్టేజ్ నుంచి కిందకి జంప్ చేశాడు. అలాగే ఇంకో ఆమెకి క్యాన్సర్ ఉంది, రష్యా నుంచి ఆమె వచ్చింది. ఆమె ఎలాగో ఇంకా లైఫ్ అయితే పోయింది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అంత డైవ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆమెకు డాక్టర్ చెప్పాడు, నువ్వు వెళ్తున్నావు, దుబాయ్ వెళ్తున్నావు రష్యా నుంచి ఫ్లైట్లో, నీకు ఇది లాస్ట్ ఫ్లైట్ అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమెకి నడవలేదు, ఎందుకంటే క్యాన్సర్ ద్వారా బ్యాక్ అంతా పూర్తిగా పోయింది, ఇంకా మొత్తం తినేసింది, విపరీతమైన పెయిన్ ఉంది, ఇంకా జీవితం ఎలాగో లేదు కదా అనుకొని ఆమె ఏదో విధంగా ఫ్లైట్ పట్టుకొని వచ్చేసింది ఎక్కడికి. తనకి ఎవరో తెలిసిన వాళ్ళు కూడా లేరు, ఎవరో ఒక ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, మాతో వచ్చింది ఆమె. ఆ ఫస్ట్ డే సెకండ్ డే నాడు ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఏదో వీల్ చైర్లోని అలా నడుస్తూ వీల్ చైర్లో పుష్ చేసుకుంటూ వచ్చిన ఆమె చివరికి వచ్చేసరికల్లా
మధ్యలో ఒక వర్క్షాప్లో ఒక భాగం ఏంటంటే సార్, 1 కిలోమీటర్ దూరంలో బీచ్ ఉంటుంది. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రోజు మెడిటేషన్ చేయాలన్నమాట. సో లాస్ట్లో అది జరిగినప్పుడు 5వ రోజు నాడు ఆమె అనుకుందట, నేను కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఏంటి, ఎంత జరిగిన తర్వాత అనుకొని ఆమె స్ట్రెంత్ తెచ్చుకుంది. నడడం చాలా ఫ్రీగా నడడం మొదలుపెట్టేసింది. కిలోమీటర్ నడిచేసింది. నడిచేసిన తర్వాత ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు చివరిలో విజువలైజ్ చేసుకుంటూ వాక్ చేయమంటారు ఆయన. వాక్ చేసినప్పుడు ఆమె గెంతుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. సో చివరి లాస్ట్ డే నాడు వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది స్టేజ్ మీద. అండ్ ఆమె చెప్తుంది, నాకు తెలిసిపోతుంది లోపల అంతా విపరీతంగా అంత హీల్ అయిపోయిందని చెప్పేసి. సో మెనీ హీలింగ్ ప్రాసెస్ అలా వారం రోజుల్లో జరగవచ్చు అని చెప్పేసి ఆయన చాలా మందికి జరుగుతుంటుంది సార్. డాక్టర్ జో డిస్పెన్సా గారికి నమస్కారాలు, ప్రణామాలు. ఎస్ సార్. ఈజ్ చాలా ఇన్స్పైరింగ్గా, మోటివేషన్గా చేస్తున్నారు. చాలా రీసెర్చ్ చేస్తున్నారు ఆయన. మేజర్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్. దీన్నే మనం నీ కరోనా కావాలనుకుంటే నీకు వస్తుంది, వద్దనుకుంటే వస్తుంది రాదు. దాని మీద ఉపయోగించుకోవాలి. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఎస్. నీ ఆలోచన చేతుల్లో ఉంది. ఎస్ సార్. నీ జీవితం ఎలాంటి అలా పంచుకోవచ్చు. ఎస్ సార్. ఇంకో ఎక్స్పెరిమెంటేషన్ చేశారు సార్ ఆయన. కరోనా రాకముందు ఫిబ్రవరిలో ఆయన చేస్తున్న వర్క్షాప్లో జనరల్గా రెగ్యులర్గా ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నలాగా ఇలాగే ఈసారి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. ఈ బ్లడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా దాన్ని ఈసారి వేరే విధంగా బ్లడ్లో ఉన్నటువంటి ఈ ప్యాథాలజీ సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, మెడిటేటర్స్కి నాన్ మెడిటేటర్స్కి ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవడం కోసం చెప్పేసి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ పర్పస్ అయితే ఒకటి చేద్దాం అనుకున్నారు. కానీ ఈ లోపల కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆ బ్లడ్ శాంపుల్స్నేమో ఈ కరోనా పరంగా దాన్ని డైవర్ట్ చేశారు ఎక్స్పెరిమెంటేషన్. సో వాళ్ళు ఏం చేశారంటే 3 మెడిటేటర్ తీసుకొని, ఒక నాన్ మెడిటేటర్ అంటే ఫస్ట్ టైం వచ్చిన వ్యక్తి వర్క్షాప్కి, ఒకరేమో రీసెంట్గా మెడిటేట్ చేస్తున్నటువంటి ఒక 3 నెలలు నుంచి చేస్తున్న వ్యక్తిని, ఇంకో వ్యక్తి ఏమో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ముగ్గురిని తీసుకున్నారు. సీనియర్ మెడిటేటర్, న్యూ మెడిటేటర్, నాన్ మెడిటేటర్ తీసుకుంటే వాళ్ళు కరోనా లాంటి సబ్స్టాన్స్ని ఇంజెక్ట్ చేశారు బ్లడ్ శాంపుల్లోకి. కరోనా లాంటి సబ్స్టాన్స్ని ఇంజెక్ట్ చేస్తే అది కలర్ మారాలి, ఆ బ్లడ్ కలర్ మారాలన్నమాట. కరోనా ద్వారా రియాక్ట్ అయితే కలర్ మారుతుంది, కరోనా ద్వారా రియాక్ట్ అవ్వకపోతే కలర్ మారదు. సో చాలా క్లియర్గా వాళ్ళు గమనించింది, నాన్ మెడిటేటర్లో ఆ ఇంజెక్ట్ చేయగానే టక్కన అంతా చాలా చోట్ల అలా మారిపోతుంది. న్యూ మెడిటేటర్కి కొంతవరకు మారింది, సీనియర్ మెడిటేటర్కి ఆల్మోస్ట్ 0, ఇట్స్ నాట్ దేర్. అంటే ఆ కరోనా లాంటి సబ్స్టాన్స్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ బ్లడ్లో వేరియేషన్ వాళ్ళు గమనించిందనమాట ఆ శాంపుల్స్లో. సో ఇది లాస్ట్ నవంబర్లో ఆయన రీసెర్చ్ చేస్తున్న పూర్తిగా బయటకు రిపోర్ట్ వచ్చి ఉంటుంది. అది ఒక క్లాస్లో ఆయన చూపించారనమాట. ఆ మెడికల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఆయన ఒక ఇండియన్, ఆ మెడికల్ ఎక్స్పర్ట్ చేస్తున్నారు ఆయన శాండియాగో నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. ఈరోజు చాలా విషయాలు చెప్పారు. అంతిమంగా మీ యొక్క సందేశం ఏమిటి? సో డియర్ ఫ్రెండ్స్, మనం పత్రిసార్ ద్వారా ఎప్పటి నుంచి తెలుసుకున్న విషయం, మన ఆలోచన ద్వారా మనం మన జీవితాన్ని నిత్యం సృష్టించుకుంటున్నాం. సో నేను పర్సనల్గా దీని మీద చాలా రీసెర్చ్ చేస్తూ ఈ విషయాన్నే నా జీవితంలో వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా అయితేనేమి, ముఖ్యంగా నా బిజినెస్ చేస్తున్నప్పుడు, సాఫ్ట్వేర్ జాబ్లో కానీ బాగా దాన్ని ఎంతైనా ఉపయోగించి బిజినెస్లో బాగా రాణించడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని మనం ఎంతోమంది ధ్యానం చెప్పడానికి కూడా మనం చాలా చక్కగా ఎంతో ఒక కలలకు అంటూ డ్రీమ్ చేస్తూ మనం ఈరోజు దాన్ని ఎంతైనా మన ధ్యానాన్ని ఎక్కువ మందికి చేర్చేటట్టుగా మనం చేయగలుగుతున్నాం. సో ఈ భయాలు, కరోనా ద్వారా వచ్చే భయాలు అనేవి కూడా కేవలం మన ఆలోచన బట్టే ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదైనా పని చేయాలంటే మనలో నిజంగా బలంగా, ధైర్యంగా ఆ సంకల్పం ఉంటే మాత్రం మనం చేసుకెళ్ళిపోవటమే. ఏదైనా చేయాలనుకుంటే చేసుకెళ్ళిపోవటమే. మళ్ళీ రేపు వస్తుందా, లేకపోతే రేపు ఇంకోది బాగుంటుందేమో అప్పుడు చేద్దాం అనే దానికన్నా, నాకు ఇక్కడ కూడా పత్రిసారి ద్వారా ఎప్పుడో నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్, రేపు ఉందో లేదో తెలియదు, అలాంటప్పుడు ఈరోజు చేసుకోకుండా ఎందుకు వాయిదా వేయాలి అనే దీని ద్వారా ఈరోజు మనం అనుకుంటే ఈరోజు చేయటమే. ఉన్న వాటిలో ఏది ముఖ్యమో మనకి అలా అనుకున్నప్పుడు రేపు ఉందా లేదా అనే ఎప్పుడైతే మనకు ఆలోచన ఉందో ఆటోమేటిక్గా ఈరోజు మనం ఏది ముఖ్యమో అది చేసి తీరుతాం. ఏది ముఖ్యమో అంటే సపోజ్ ఇంట్లో ఆ రోజు ఒక పూటకు వంట చేయాలి, అదే టైంలో 10 మంది మనకు ఫోన్ చేస్తున్నారు, మాకు సార్ మాకు ధ్యానం చెప్తారని క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ మీకు ఏది స్ట్రాంగ్గా అనిపిస్తే అది చేస్తారు. ఆ 2 విషయాలు ఏది కరెక్ట్ అనుకుంటే మీరు అది చేస్తారు. ఇది ఎక్కువ అది తక్కువ అని ఎప్పుడు సార్ చెప్పలేదు. 2 కరెక్టే కావచ్చు, రెండులో ఇదే కరెక్ట్ కావచ్చు. మీకు ఏది బాగా అనిపిస్తే, మీ ఫీలింగ్స్ ద్వారా ఏది అనిపిస్తే దాన్ని ఫాలో అవుతూ, ఏది కూడా వాయిదా వేయకుండా
అప్పటికప్పుడు మన డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవటమే. సో వాట్ అనే ప్రిన్సిపల్ ఉంది. ఆ టైంకి అనుకున్నట్టు జరగకపోతే, నేను నేర్చుకుంది మనం అనుకున్నది ప్రతిదీ ఎప్పుడూ జరుగుతుంది. కేవలం మనం ఒక టైం పెట్టుకుంటాం మధ్యలో. ఈ టైం జరగకపోతే అనుకున్నది అవ్వలేదు అని అనేసుకుంటాం. దాని ద్వారానే కేవలం మనం పొందట్లేదు. కానీ ఎప్పుడైతే టైం తీసేస్తామో, మనం అనుకున్న దానికి కాలం అనే దానికి సంబంధం లేకుండా తీసేస్తే మాత్రం అది ఖచ్చితంగా తిరుగుతూనే ఉంది. ఒక టైం పెట్టుకొని ఇది జరగలేదు అంటే ఇంకా మనకు కాదులే అని మనం అక్కడ సంకల్పాన్ని వదిలేసి ఇంకో సంకల్పంకి వెళ్తాం. ఆ వెళ్ళిన సంకల్పం దీనికి వికల్పంగా ఉందనుకోండి, ఇది రాదు, ఇంకో కొత్తదానికి వెళ్ళిపోతాం. సో తర్వాత అనుకుంటాం నేను అనుకున్నాను కానీ రాలేదనుకోండి, అది ఎప్పుడు కాదు, ఎప్పుడు కూడా జరుగుతుంది. మనకు కావాల్సింది ఎప్పుడు జరుగుతూనే ఉంది. కేవలం మనం కాలం అనేటువంటి పరిమితిని తీసేస్తే అన్నీ కూడా జరుగుతున్నాయి డియర్ ఫ్రెండ్స్. కాకపోతే మన ఇష్టం. ఆ టైం వచ్చిన తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్ కాదు అనుకుంటే వదిలేసి ఇంకో దానికి వెళ్ళడం కరెక్టే. కానీ ఈ ప్రిన్సిపల్ని మనం ఎప్పుడైతే మనం అనుకుని జరగలేదు అనుకుంటే, మన ప్రిన్సిపల్ని ఎప్పుడైనా డౌట్ చేసామంటే మనం పూర్తిగా అర్థం చేసుకునే విషయం మాత్రమే. మన వాస్తవానికి మనమే ఎప్పుడు కూడా సృష్టించుకుంటున్నాము. జరగలేదు అనుకుంటున్నామంటే మనం అర్థం చేసుకోలేదు కానీ అది జరగకపోవడం కాదు. సో దీని గురించి మనం ఎంత ఎక్కువ మన పిఎంసి ద్వారా కానీ ఇతర మాస్టర్ల ద్వారా కానీ ఇలాంటి పుస్తకాల ద్వారా కానీ ఎంత ఎక్కువ మనం చదువుతూ ఉంటే, ఈ టైంలో ముఖ్యంగా కరోనా టైంలో అంత ఎక్కువ అధ్యయనం చేస్తూ ఉంటే మనకి అంత స్ట్రాంగ్గా మనలో ఆ విషయం అర్థమవుతుంది. మనం అంత చక్కగా మన జీవితాన్ని జీవించగలుగుతాం. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. మైండ్ టు మ్యాటర్. అందరూ ఈ పుస్తకం చదవాలి. థ్యాంక్ యూ సార్. ఇటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మనకి ఇచ్చిన పత్రి సార్కి ఎంతైనా మనం కృతజ్ఞత చెప్పుకునే ఉండాలి. మనకి జీవితంలో ఎంతో ఇంకా మర్చిపోయినటువంటి ఇటువంటి మన నాలెడ్జ్ని ఇస్తూ ప్రతిరోజు కొత్తగా ఎంతో నాలెడ్జ్ని ఇస్తున్నటువంటి సారు మన పిఎస్ఎస్ మూవ్మెంట్ మాస్టర్స్ అందరికి కూడా పిరమిడ్ వ్యాలీ నుండి, పిరమిడ్ వ్యాలీ ఇక్కడ పిఎంసి వ్యాలీ నుంచి అందరికి కూడా మా కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.